పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి 2 లేఖలు రాశాడు. ఇంకొక లేఖ కూడా రాసినట్టుగా చెప్పుకొస్తాడు, కానీ అది మరుగైంది. ఏది ముఖ్యమో దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వెలుగులోకి తీసుకొచ్చి మనకు అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఈ 2వ లేఖలో చివరి అధ్యాయములో 5వ వచనంలో మనల్ని 2 పనులు చేయమని ఆయన ప్రేరేపిస్తున్నాడు. కొరింథీ సంఘానికి రాశాడు, మనకు కాదు అనుకోవద్దు. మరి కొరింథీ సంఘానికి రాసిన ఉత్తరం మనకు అందుబాటులోకి వచ్చేటట్టు పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు కదా. అంటే అందులో ఉన్న మాటలు మనకు కూడా వర్తిస్తాయని అర్థం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నీ చేతిలోకి ఎందుకు పంపించాడు అంటే అందులో ఉన్నటువంటి హెచ్చరికలు కావచ్చు, వాగ్దానాలు కావచ్చు, ఉపదేశం కావచ్చు, నీకు అవసరమని దేవుడు దాన్ని గ్రంథ రూపంలో నీ చేతుల్లోకి ఇచ్చాడు కనుక ఇది ఎప్పుడు అప్పుడు వాళ్ళకి రాసింది వీళ్ళకి రాసింది అని పొరపాటును కూడా అనుకోవద్దు. వాళ్ళకి ఎవరికో రాసింది అయితే అక్కడే మరుగైపోవాల్సింది. కానీ ఇన్ని సంవత్సరాలు దాన్ని కాపాడుకుంటూ వచ్చి గ్రంథ రూపంలోకి మార్చి దానికోసం ఎంతోమంది భక్తుల చేత త్యాగాలు చేయించి ఈరోజు నీ చేతుల్లోకి అది వచ్చేటట్టు చేశాడు అంటే అందులో ఉన్న సంగతులు నీకు అవసరం కాబట్టి దేవుడు అంత పని చేశాడు గనుక అందులో చెప్పబడిన విషయాలు నాకు కాదు అని ఎన్నడూ అనుకోవద్దు. వాగ్దానాలు కావచ్చు, హెచ్చరికలు కావచ్చు, దిద్దుబాట్లు కావచ్చు, ప్రోత్సాహాలు కావచ్చు, ఖండింపులు కావచ్చు, గద్దింపులు కావచ్చు, మొత్తం నీకే. ఎవరికి వాళ్ళకి అనిపించాలి ఇది నా కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు అని. ఇక విషయానికి వద్దాం. 2 సంగతులు మనం చేయమని ఆయన ప్రేరేపిస్తున్నాడు. ఆనాడు కొరింథీ సంఘానికి, ఈనాడు మనకు కూడా. అదేమిటంటే మిమ్మల్ని మీరు శోధించుకొని చూసుకోండి అన్నాడు. 2వది పరీక్షించుకోనండి అన్నాడు. మొట్టమొదట ఏమన్నాడు? శోధించి చూసుకోండి. 2వది పరీక్షించి చూసుకోండి. 3వ మాట అంటున్నాడు కనిపెట్టండి, తెలుసుకోండి అని 3 మాటలు అన్నాడు. ఏం పరీక్షించుకోవాలి, ఏం శోధించుకోవాలి? మొట్టమొదట మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకొని చూసుకోండి అన్నాడు. మళ్ళా ఏం పరీక్షించుకోవాలి అంటే మీరు భ్రష్టులై ఉన్నారో లేకపోతే స్థిరంగా ఉన్నారో చూసుకోండి. ఈ 2 చూసుకుంటే మీకు ఒక స్పష్టమైన విషయం అర్థమవుతుంది, గ్రహింపులోకి వస్తుంది, మీరు ఎరుగుతారు. ఏమిటది అంటే ప్రభు మీలో ఉన్నాడని. ఇప్పుడు ఆ ముందు 2 మాటలని గురించి మనం ఆలోచిద్దాం. మీలో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోండి అన్నాడు. అంటే శోధించుకొనుట అంటే వెతకుకొనుట. వెతకండి, పరిశీలనగా వెతకండి. ఎక్కడన్నా విశ్వాస విషయంలో తొలగిపోయినట్టుగా కానీ, దిగజారిపోయినట్టుగా కానీ, బలహీనపడ్డట్టుగా కానీ ఉన్నారా? లేకపోతే విశ్వాస విషయంలో సమృద్ధిగా ఉన్నారా? మీరు విశ్వాస విషయంలో సమృద్ధిగా ఉంటే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు ఎవరు విశ్వాసానికి కర్త ఉన్నాడో ఆ విశ్వాసపు కర్త నీలో ఉన్నాడన్న సంగతి నీకు అర్థమైద్ది అన్నాడు. దేవునికి మహిమ. 2వది ఏమన్నాడు? మీరు స్థిరంగా ఉన్నారో మార్గభ్రష్టులయ్యారో కొంచెం మీరు దయచేసి పరీక్షించుకుంటే ఒకవేళ భ్రష్టత్వంలో కానీ మీరు వెళ్లకుండా, భ్రష్టత్వం జోలికి పోకుండా స్థిరంగా మీరు ప్రభువులో నిలిచున్నట్టయితే ఆయన మీ యందు ఉన్నాడని గుర్తుపట్టండి. యేసు మీలో నివసించుచున్నాడు అనే మాట స్పష్టంగా చెప్పాడు. గతంలో చాలా ధ్యానాలలో మనం అనుకున్నాము పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడని. కానీ ఇక్కడ విచిత్రమైన మాట చెప్తున్నాడు, యేసుక్రీస్తు మీలో నున్నాడని మీరు ఎరుగరా? చూడండి ఆ మాట మళ్ళీ చూడండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? ఇంతవరకు మేము ఎరిగింది పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నాడని, కానీ యేసుక్రీస్తు మాలో ఉన్నాడన్నది కొత్త మాట. కానీ ఆ మాట చెప్పింది పరిశుద్ధాత్మ దేవుడే. మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనం చూడండి.
నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతును వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. నేను యుగ సమాప్తి వరకు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఇప్పుడు మనకు తెలిసి యేసయ్య ఎక్కడున్నాడు అని అడిగితే తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు అని చెప్తాం. అక్కడుండి ఏం చేస్తున్నాడు అంటే మన పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అని చెబుతాం. మనకు కావలసిన అవసరతల విషయం కావచ్చు, మనం చేసిన విజ్ఞాపనలు తీసుకొని తండ్రికి చెప్పటం కావచ్చు, మన దగ్గర ఏమైనా లోటుపాట్లు లోపాలు జరిగితే వాటి విషయంలో మన పక్షంగా తండ్రిని క్షమాపణ అడుగుతూ తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నాడన్న సంగతి మనకు తెలుసు, లేఖనాల్లో వ్రాయబడి ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో ఆయనే తండ్రి యొద్ద మన పక్షమున విజ్ఞాపనము చేయువాడు అని కూడా వ్రాయబడి ఉంది. మరి యేసయ్య తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నాడన్న సంగతి నిజమైతే మరి మనలో ఉన్నాడన్న మాట ఏమిటి? మనలో ఎలా ఉంటాడు? ఏ విధంగా ఉంటాడు? పరిశుద్ధాత్మ ఆత్మగా మనలో ఉన్నాడు. మరి యేసయ్య ఎలా ఉంటాడు అంటే యేసయ్య మనలో నివసించే పద్ధతి వాక్య రూపంలో. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. యేసుక్రీస్తు యొక్క మాటలు మన అంతర్యములో లేక మన అంతరంగములో మనం స్థిరముగా కలిగి ఉన్న ఎడల వాక్య రూపంలో ఉన్న దేవుడైన యేసు మనలో నివాసం ఉన్నాడు. వాక్యము ఎవనిలో నిలిచి ఉన్నదో వానిలో విశ్వాసం నిలిచి ఉంటుంది, మార్గమందు స్థిరంగా ఉంటాడు. గనుక వాక్యము ఎవనిలో నిలుపుకున్నాడో వానిలో యేసు నిలిచి ఉన్నాడు. వాక్యాన్ని ఎవడు విసర్జించాడో, వాక్యమందు ఎవడు అవిశ్వాసము చూపాడో వానిలో యేసు లేడు. అర్థమైందా? దేవుని మాటలు మన యందు నిలుపుకొనుట, వాక్య దైవాన్ని మన యందు కలిగి ఉండుట. గతంలో ఒక పాట పాడుకున్నాను నేను, మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా మా దీన హృదయం అని. గుర్తుందా మీకు? మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా మా దీన హృదయం. యేసయ్య మనలో వాక్య రూపంగా ఉన్నాడు, నివసిస్తున్నాడు మనలో కూడా. ఆయన అన్ని కాలముల యందు ఉన్నవాడు, అన్ని స్థలములలో కూడా ఉండగలిగినవాడు. ఇదిగో నేను సదాకాలం యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను అన్నాడు. మీతో ఉన్నాను నేను అంటే తండ్రి కుడి పార్శ్వమున ఉన్నవాడు ఆయనే. అదే టైంలో మనతో కూడా వాక్య రూపంలో మనలో నివసిస్తున్నవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ వేరువేరుగా లేరు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనలో నివాసం ఉంటాడు. ఆ సౌకర్యం దేవునికి ఉంది. తండ్రి కూడా మనలో ఉంటాడు. మళ్ళా పరలోక సింహాసనం మీద కూడా ఉంటాడు. మళ్ళా అదే టైంలో సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉంటాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో చెప్పినట్లు సమీపించరాని తేజస్సులో ఉంటాడు. అలాగే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పినట్లు సింహాసనాసీనుడైన వాడు అక్కడ కూర్చొని ఉంటాడు. ఆయన ఎదుట వధింపబడినట్లుండేది గొర్రెపిల్ల కూడా ఉంటాడు. అర్థమైందా? ఎక్కడెక్కడ కనపడుతున్నాడు? సమీపించరాని తేజస్సులో కనపడుతున్నాడు, పరలోకంలో కనపడుతున్నాడు. ఈ 2 స్థలాల్లో కనపడే దేవుడు మన ఆంతర్యములో కూడా నివసిస్తున్నట్టు సాక్ష్యం ఇస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఇక అసలు పాయింట్కి వస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు భ్రష్టులు కాని ఎడలా అన్న మాట మేజర్గా తీసుకుందాం మనం. భ్రష్టులు కాని ఎడలా
యేసుక్రీస్తు మీలోనున్నాడని మీరు ఎరుగరా అన్నాడు. భ్రష్టత్వము అంటే ఏంటి అసలు? భ్రష్టత్వము అంటే తొలగిపోవుట, కోల్పోవుట అనే అర్థాలు వస్తాయి. మతభ్రష్టుడయ్యాడు అంటే మతము నుండి తొలగిపోయాడు. పదవీ భ్రష్టుడయ్యాడు అంటే పదవి నుండి తొలగిపోయాడు లేదా పదవి కోల్పోయాడు. అధికార భ్రష్టుడయ్యాడు, అధికారం కోల్పోయాడు లేదా అధికారం నుండి తొలగింపబడ్డాడు. కొంతమంది కులాన్ని గురించి మాట్లాడుతూ కులభ్రష్టుడయ్యాడు, కులభ్రష్టుడా అంటే కులము నుండి తొలగిపోయినవాడు. భ్రష్టత్వము అనే మాటకి కోల్పోయినవాడు, తొలగిపోయినవాడు అనే అర్థం రాసుకోండి. ఏశావును గురించి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చెప్తాడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు అమ్మివేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు తర్వాత ఆ ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లతో ఎంత శ్రద్ధగా వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడెను అని ఉంది. ఏశావుని గురించి ఏమన్నాడు? భ్రష్టుడైన ఏశావు అన్నాడు. ఎట్లా భ్రష్టుడయ్యాడు? అదేంది? విశ్వాసి కుమారుడు కదా ఇద్దరు, యాకోబు ఏశావు. అబ్రహాం కొడుకు ఇస్సాకు అయితే ఇస్సాకు కొడుకులు ఏశావు యాకోబులు. ఈ ఇస్సాకు కొడుకుల్లో ఇద్దరిలో ఒకడు భ్రష్టుడైపోయాడని వాక్యమే చెప్తుంది. ఏం భ్రష్టుడైపోయాడు? దేవుని యందలి విశ్వాస విషయంలో భ్రష్టత్వం పొందాడు. యాకోబు తన పితరుల దేవుడైన అబ్రహాం ఇస్సాకు దేవుడైన యెహోవాకు విధేయత చూపి ఆయన యందు స్థిర విశ్వాసం కలిగి ఉన్నాడు. యాకోబు లైఫ్ మొత్తం మీరు చూస్తే ఎక్కడ కూడా యాకోబు జీవము గల దేవుని విసర్జించి అన్య దేవతల వైపు తిరిగినట్టు కనబడదు. కానీ ఏశావు జీవితాన్ని మీరు పరిశీలిస్తే యుక్త వయస్కుడై లైన్లోకి వచ్చిన రావడంతోనే వెళ్ళి అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటాడు. కొన్ని శరీర సంబంధమైన అవసరాల కోసం ఇశ్రాయేలు దేవుడైన లేకపోతే ఇస్సాకు దేవుడు అబ్రహాము దేవుడైన యెహోవాను తిరస్కరించి ఆయన ఇచ్చే జ్యేష్ఠత్వాన్ని కూడా తిరస్కరించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని కూడా నిర్లక్ష్యం చేసి ఆశీర్వాదం పోగొట్టుకుంటాడు, ఆ జ్యేష్ఠత్వం పోగొట్టుకుంటాడు. ఈ రెండిటితో పాటు జీవము గల దేవుని సంబంధిగా అతడు కానీ అతని సంబంధులు కానీ గుర్తింపబడలేదు. ఏశావుకి మరో పేరు ఏదోము. ఏదోము సంతతి అంతా కూడా శాపగ్రస్తమైన ఆరాధనలోకి వెళ్ళిపోయారు. మీరు అది చదివితే తెలుస్తుంది గ్రంథం. ఇశ్రాయేలుకు ఏదోమీయులు శత్రువులు అయిపోయారు. ఏదోమీయుల్ని అంటే ఏశావు సంతతి వారిని ఇశ్రాయేలు యాకోబు సంతతి వారు హతము చేశారు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా చెప్తారా గట్టిగా? కానీ యాకోబు సంతతి మరి యాకోబు దేవుణ్ణి హత్తుకొని ఉన్నారు. మధ్య మధ్యలో మార్గం తప్పి భ్రష్టత్వంలోకి వెళ్ళినా దేవుడు తన్ని దారిలోకి తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఈ యాకోబు సంతతి ఏదైతే ఉందో ఆ సంతతి ఆశీర్వదించబడింది. ఆ సంతతికి మూలపితరుడైన వాడు భ్రష్టుడు గాల, విశ్వాసమందు స్థిరుడుగా ఉన్నాడు. ఓ సందర్భంలో తన మామైన లాబాను ఇంటి నుండి యాకోబు బయలుదేరి వచ్చేటప్పుడు లాబాను తరుముతాడు యాకోబుని. ఎందుకు తరుముతాడు అంటే తన మందల్ని తీసుకొని పోతున్నాడు, కూతుళ్ళని మనవసంతానాన్ని మొత్తాన్ని తీసుకొని పోతున్నాడు. వచ్చేటప్పుడు ఒంటరిగాడుగా వచ్చాడు. ఇప్పుడు నా కుమార్తెల్ని దాసీలని పిల్లల్ని మందల్ని మొత్తాన్ని తీసుకొని పోతున్నాడు అని తనవటం మొదలుపెట్టాడు. మార్గ మధ్యంలో దేవుడు ఆయన అడ్డగించి యాకోబుతో కానీ నువ్వు మంచి మాట కానీ చెడ్డ మాట కానీ పొరపాటుగా మాట్లాడావంటే నీవు చచ్చినవాడవు సుమి, జాగ్రత్త, నా దాసుని నీవు ముట్టవద్దు అంటాడు. అప్పుడు లాబాను యాకోబును కలుసుకున్న తర్వాత, ఏవయ్యా అల్లుడు గారు, నేను వెళతాను అంటే నిన్ను సంభ్రమంగా మంచిగా వీణా వాయిద్యాలతో మంచిగా బోరలూది మరీ సాగనంపేవాడినే కదా,
నీ పుట్టింటికి నువ్వు వెళ్ళగోరినట్లయితే బంగారంలాగా పంపించేవాడిని కదా, దొంగోళ్ళలాగా ఏంది ఈ పనులు? అయినా నేను ఎక్కువ తక్కువ మాట్లాడొద్దని మీ దేవుడు వార్నింగ్ ఇచ్చాడులే నాకు, కాబట్టి ఎక్కువేం తక్కువేం మాట్లాడు. సరే వెళ్తే వెళ్ళావు, పిల్లలు నీ వారు, భార్యలు నీ వాళ్ళు, వెండి బంగారాలు నీవి, పశువులు నీవి, ఓకే. నా గృహదేవతలను దొంగిలింపనేలా అంటాడు. గృహదేవతలు ఉన్నాయి లాబాను ఇంట్లో. ఈ లాబాను రెండూ ఎరిగినోడు అన్నమాట. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఎరిగినోడు, అలాగే తానున్న ప్రాంతంలో అన్య దేవతల్ని కూడా ఫాలో అవుతాడు. ఈ రెండు రకాలోడు ఈ లాబాను, అటు ఇటు కాని భక్తుడు అనమాట. ఎలియాజరు ఇంటికి వస్తే యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా లోపలికి రా, బయట నిలవనేలా అన్నాడు. అంటే యెహోవా ఉన్నాడని, ఆయన ఆశీర్వదించే దేవుడని తెలుసు. ఆయన గృహదేవతల పిచ్చుంది మనోడికి. కొంతమంది విశ్వాసులు, చాలామంది, కొంతమంది కాదు చాలామందిని అట్టంటి వాళ్ళని చూశా నేను. ఒక పక్కన యేసు ప్రభుని నమ్మి భక్తి చేస్తానే, మరో పక్క మాంత్రికుల మీద, విగ్రహ సంబంధమైన అపవిత్రత జరిగించే వాళ్ళ మీద భలే నమ్మకం. ఎందుకు అలా ఉంటారు అంటే, బైబిల్ సరిగా ఎరుగక, దేవుని వాక్యం సరిగా ఎరుగక రెండు పడవల మీద కాళ్ళు పెడతారు, ఎటు కాకుండా పోతారు. నేను చెప్తున్నా, ఎటు కాకుండా పోతారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే ఆయన యందు స్థిర విశ్వాసం కలిగి ఉండాలి, మళ్ళా భ్రష్ట మనసులోకి వెళ్ళకూడదు. అర్థమైందా? ఈ లాబాను అట్టంటోడు అనమాట. యాకోబు దగ్గరకు వచ్చి, సరే నువ్వు అన్ని తీసుకొని పోతే పోయావు, నా గృహదేవతలను దొంగిలింపనేలా అంటే మహారోషం వస్తుంది యాకోబుకి. నాకెందుకురా నీ బొమ్మలు, నాకెందుకు నీ గృహదేవతలు, నాకు ఒక్కడు చాలు, సైన్యములకు అధిపతి యెహోవా నా పితరుల దేవుడు అబ్రహాము దేవుడు నాకు చాలు, ఇస్సాకు దేవుడు నాకు చాలు. ఆయన చేవలేని వాడని, సత్తా లేని వాడని, బలము లేని వాడని, బలహీనుడని నీ గృహదేవతలను తెచ్చుకుంటానా నేను? నా దేవుడు, నా పితరుల దేవుడు సజీవుడు, సర్వశక్తుడు. ఆయన నాకు తోడై ఉండబట్టే నువ్వు కాళ్ళబేరానికి వచ్చావు, లేకపోతే నన్ను బతకనిచ్చేవాడివా నువ్వు మామయ్య? ఏం చేసుకోమంటావు నీ బొమ్మల్ని? ఏం చేసుకోమంటావు? నాకు అవసరం లేదు. అరే తీసుకొచ్చావా నువ్వు? నా ఇంట్లో లేవు మరవి, మరి ఎక్కడికి పోతాయి? నా ఇంటి నుండి వెళ్ళిపోయి వచ్చింది నువ్వే, కాబట్టి నీ దగ్గరే ఉంటాయి అవి. నిజమే అది. యాకోబు దేలా, యాకోబు ముద్దుల భార్య రాహేలు తెచ్చింది. పాప అమ్మగారి కోసం 14 ఏళ్ళు కొలువు చేశాడు, 14 సంవత్సరాలు ఊడిగం చేశాడు. 14 ఏళ్ళు ఊడిగం చేస్తే రాహేల్ని ఇచ్చాడని కృతజ్ఞతగా మరొక 7 ఏళ్ళు చేశాడు. ఆ మహాతల్లి తెచ్చింది ఆ బొమ్మల్ని. అంటే ఆ లాబాను పెంపకంలో ఆమె కూడా పెరిగింది కదూ. పితరుని యొక్క తత్వం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను తన భర్త సేవిస్తున్నాడు, ఆయన ద్వారానే అతడు అన్ని విజయాలు స్వతంత్రించుకున్నాడు అని ఎరిగి రాహేలు చూడండి మళ్ళా వెర్రి పని చేసింది. చిన్ననాటి నుంచి పెరిగిన అలవాటు కాదు అదే. మనోళ్ళు యేసుప్రభుని నమ్ముకున్న కొన్ని ఆచారాలు బావు, అన్యాచారాలు, కొన్ని నమ్మకాలు బావు, మూఢనమ్మకాలు. క్రైస్తవ సమాజాల్లో చాలామందిలో ఈ దరిద్రం ఉంది. కొన్ని సందర్భాల్లో నేను చూశాను, అన్నీ ఫాలో అవుతూ ఉంటారు. ఓసారి ఎందుకులే మళ్ళా వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు మారు మనసు పొందారు, నేను వాళ్ళకి చెప్పిన తర్వాత సరి చేసుకొని దిద్దుకున్నారులే, ఇంక మళ్ళీ ఎందుకు ఎత్తటం, మళ్ళీ ఫీల్ అవుతారు, అన్న మళ్ళీ నన్ను ఏకుతానే ఉన్నాడని. రాహేల్ లాంటి వాళ్ళు, లాబాన్ లాంటి వాళ్ళు అన్నమాట. అంటే వాళ్ళ నాన్న దగ్గర పెరిగిన పెంపకం కాదు, గృహదేవతలు కూడా శక్తి గలవని నమ్మింది. వచ్చేటప్పుడు ఒంటరిగా రాకుండా ఆ గృహదేవతలు మా వెంట ఉంటే మేము ఆశీర్వదించబడతాం అంటే, వాటి వల్లనే మా తండ్రి ఆశీర్వదించబడ్డాడు కాబట్టి అవి నా వెంట ఉంటే నేను కూడా ఆశీర్వదించబడతాను అనుకుంది. అనుకొని ఆ గృహదేవతల్ని దొంగిలించి తీసుకొచ్చేసింది. యాకోబుకు తెలియదు ఆ సంగతి.
యాకోబుని అడిగాడు లాబాను, నా గృహదేవతలను ఎందుకు దొంగిలించి తెచ్చావంటే, నేనేం చేసుకోమంటావు వాటిని, నాకెందుకు. రాహేలుకు అర్థం కాల. ఇప్పుడు మా నాన్న ఆస్తి అంతా కూడా మా ఆయన పట్టుకొని పోతున్నాడు, మరి నా భర్తను ఇంతగా దేవుడు ఆశీర్వదించాడు, మా నాన్న ఎన్నిసార్లు మోసం చేయబోయినా ఆ మోసాన్ని తిప్పికొట్టి దేవుడు నా భర్త పక్షంగా న్యాయం చేశాడని తన భర్త నమ్మిన దేవుణ్ణి హత్తుకొని ఆయనలోనే స్థిరంగా ఉంటే ఎంత బాగుండు. భ్రష్ట మనసు అన్నమాట. అటు ఇటు రెండు పడవల మీద కాళ్ళు. ఏసయ్య అయితే ఏసయ్య, కాకపోతే మిగిలినవి కూడా. దేవుడేమో రోషగాడు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండగరాదని నిర్గమాకాండం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే స్పష్టంగా చెప్పాడు. నమ్మితే నన్ను నమ్మి నాలో స్థిరంగా ఉండు, లేకపోతే వదిలేసి నీ ఇష్టం వచ్చిన దిక్కుపో. అంతేగాని కాస్త ఇటు కాస్త అటు గోడ మీద పిల్లివాటంగా ఉన్నావంటే నడుము తిరుగుతాయని చెప్తాడు ఆయన. చల్లగానన్నా ఉండు, వెచ్చగానన్నా ఉండు, అటు ఇటు కాకుండా నులివెచ్చనగా ఉన్నావంటే ఉమ్మేస్తా. నాలో స్థిరంగా ఉండు, లేకపోతే అన్య మార్గానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపో. రెండే రెండు మాటలు. కాస్త అటు కాస్త ఇటు అని అటు ఇటు కాకుండా తిరిగా ఉంటే ఎటు కాకుండా పోతావు, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తాడు ఆయన. ఎవరన్నా ఆ టైపోళ్ళు ఉంటే ఈ లైవ్లో కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కానీ జాగ్రత్త. చివరికి యాకోబు ఏమన్నాడో తెలుసా, నా దగ్గర నేను తీసుకురాలేదు మామయ్య గారు అంటే, అయ్యో తీసుకురాకపోతే నా గృహదేవతలు ఏమైపోతాయి మరి ఇంట్లో అంటే, అప్పుడు కోపం వచ్చి అన్నాడు, నా దగ్గర ఉన్నాయి అన్నావు కదా, అవి ఇక్కడున్న మా అందరిలో ఎవరి దగ్గర ఉండునో వాడు చచ్చునుగాక అన్నాడు. ఇక ఆ మాట ముద్దుల భార్యకే ముసలం తెచ్చింది. మీకు తెలుసో లేదో, యాకోబు యాత్ర మధ్యలోనే రాహేలు రాలిపోయింది. యోసేపు తల్లి, యోసేపు తమ్ముడిని కానీ బెన్యామీన్ని కానీ మార్గ మధ్యలోనే చచ్చిపోయింది. తన దాసుని మాట ఎంత పవర్ఫుల్లో చూడండి. అవి ఎవరి దగ్గర ఉండునో వాడు చావాలి అని ఎప్పుడైతే ఆవేశంగా పలికాడో అయిపోయింది. ఈ మాట అన్నప్పుడన్నా భయపడి, అమ్మో మా ఆయన ఇంత మాట పలికాడు, నా దగ్గర పెట్టుకుంటే సచ్చి ఊరుకుంటే ఎందుకు వచ్చిన గొడవ, డాడీ దా ఇదిగో నీ దేవతల్ని నువ్వే తీసుకొని పో అని ఇవ్వద్దు. ఆ గుడారం అందరూ దేవులాడుతూ ఉంటే ఒంటె సామాగ్రిలో పెట్టింది, ఆ గృహదేవతల బొమ్మలు ఒంటె సామాగ్రిలో పెట్టి దాని మీద కూర్చుంది. అందరి గుడారాలు, లేయా గుడారంలోకి వెళ్ళాడు, జిల్ఫా బిల్హా యాకోబు అందరి గుడారాల్లోకి వెళ్ళి దేవులాడుకున్నాడు లాబాన్. చివరికి ఈమె దగ్గరికి వచ్చాడు, రాహేల్ దగ్గరకు వచ్చి, అమ్మ ఇక్కడ కూడా నేను సోదా చూడాలి అంటే, నా తండ్రి నేను కడగా ఉన్నాను, మీరు రాకూడదంది. చూడు వాటి కోసం ఎంత అబద్ధం ఆడిందో. ఇంకా మరి కుమార్తె నేను కడగా ఉన్నాను అన్నప్పుడు అంటరాని స్థితిలో ఉంది కాబట్టి ఇంకా ఆయన ఏం దగ్గరికి వెళ్తాడు, సరే పోనీ పో అని వెళ్ళిపోతాడు. భర్త పలికిన శాపవచనం అమ్మో నా పట్ల నెరవేరిద్దన్న భయం లేదు. ఎట్లా నన్ను అబద్ధం ఆడైనా సరే వాటిని కాపాడుకోవాలి అనుకుందంటే వాటి మీద ఎంత విశ్వాసం కలిగి ఉందో చూడండి రాహేలు. దేవునికి స్తోత్రం. వాటి విషయంలో ఎంత రోషం కలిగి ఉన్నాడో చూడండి యాకోబు. కొంతమంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు, నాతో కూడా గుట్టుగా పోయి అడుగు వస్తారు. ఇంట్లో ఏందో నష్టాలు కలుగుతున్నాయని వాస్తు శాస్త్రం దగ్గరికి పోయి వస్తారు, జ్యోతిష్యుల దగ్గరికి పోయి వస్తారు, సోది బ్యాచ్ దగ్గరికి పోయి వస్తారు, మాంత్రికుల దగ్గరికి పోయి వస్తారు. అక్కడక్కడ అప్పుడప్పుడు తగిలారు నాకు కూడా. మళ్ళీ నా దగ్గరకు వచ్చేమో, అమ్మో మన దేవుడు అసలు అన్నయ్య ఎంత శక్తి గలవాడు అనుకున్నావు, నాకు తెలిసే ఉంటుంది వీళ్ళు యాడికెళ్ళి వచ్చారు. వెంటనే నేను అనుకుంటా, ఫీల్ అవుతా, 2 క్యాలీఫ్లవర్లు ఉన్నాయిలే నా చెవిలో పెట్టండి అని. నన్ను బకరా చేద్దామని అనుకుంటారు వాళ్ళు, వాళ్ళే బకరాలు అయిపోతారు. చాలా సంగతులు నాకు తెలియవనే చాలామంది భ్రమలో ఉంటారు, అన్నీ తెలుస్తాయి నాకు, వాళ్ళ కర్మ అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఎక్కడ ఇంతమందిలో ఎక్కడ ఎవరు ఏది కదిలిచ్చినా నాకు చెవికి వెంటనే వస్తుంది.
దేవుడే ఆ స్పెసిలిటీ నాకు ఇచ్చాడు, వచ్చేస్తుంది నాకు. వాళ్ళకి తెలియదు ఆ సంగతి, వీడికి ఏం తెలుసులే అన్ని ఫ్రెష్ అబద్ధాలు ఆడుతుంటారు నాతో. ఎవడు పోతాడు ఎటు కాకుండా? ఎంత కోపమో దేవునికి. శ్రమ పెట్టినప్పుడు ఆ శ్రమ నొంది దేవుని వైపే మళ్ళీ, ఎందుకు నేను ఈ బాధలు పడుతున్నానయ్యా, కారణం ఏమిటి? దయ్యం పట్టింది అనుకుందాం, మన సభ్యుడి కుటుంబ సభ్యుడి కూడా ఎందుకు పట్టింది? ఎవరి అవిధేయత, ఎవరి పాపం ఇది? తలుపు తీసుంటేనేగా కుక్కల పందులు ఇంట్లోకి వచ్చేది, తలుపులు వేసుంటే. కాబట్టి మాలో ఎవడ తలుపు తీశాడు, ఎందుకు తీశాడు, ఎందుకు వచ్చింది ఇది? అవసరమైతే ఉపవాసం ప్రతిష్ఠించుకుంటాను ప్రభువా, నా భర్తను స్వస్థపరచు, నా బిడ్డను స్వస్థపరచు, నా తల్లిని స్వస్థపరచు, ఆ దురాత్మ పీడ నుండి విరగడ చేయి, విడుదల కలిగించు, దాన్ని నాశనం చేయి ప్రభువా అని అడిగితే, పట్టుదల బట్టి ప్రార్థన చేస్తే, దేవుని వైపు మళ్ళుకుంటే, మారు మనసు పొందితే, తప్పు దిద్దుకుంటే అడ్రస్ లేకుండా పోయిద్ది అది. కానీ ఈ శ్రమ రాగానే ఎందుకు వచ్చింది, జబ్బు రాగానే ఎందుకు వచ్చింది, దురాత్మ పీడితుడైతే ఎందుకు అయ్యాడు అన్న క్వశ్చన్ వేసుకోరు. ఎలా విడుదల, దేవుడు ఎలా విడుదల పొందాలన్న దాన్ని వెతకమని చెప్పాడా, చెప్పి ఆ సమస్యను అనుమతించాడా? కాదు, ఎందుకు వచ్చింది అన్న ప్రశ్న వేసుకుంటారని అనుమతిస్తాడు. నయోమి భర్త పేరేంటండి? ఎలిమెలేకు. అదేగా, ఎలిమెలేకు నయోమి ఇద్దరు వాళ్ళ పిల్లలు మహలోను కిల్యోను ఏం మాట్లాడుకున్నారు? బెత్లహేములో కరువు వచ్చింది, రొట్టెల ఇల్లులో కరువు ఎందుకు వచ్చింది అంటే, మనకు ఎగస్టాలు ఎక్కువై వచ్చిందని అందరం మారు మనసు పొంది దేవుని వైపు మళ్ళుకుందాం, దేవుడు మళ్ళా రొట్టెలు పెడతాడనే ఆలోచన మిగిలిన ఇశ్రాయేలు చేసుకుంటే, ఈ ఫ్యామిలీ తెలివిగల ఫ్యామిలీ. కరువు వచ్చింది ఎందుకు వచ్చిందని వేసుకోలేదు ప్రశ్న. ఈ కరువు కాలంలో మనం ఎలా బతకగలుగుతామని ఆలోచించుకొని అక్కడి నుంచి మోయాబు దేశానికి వలసపోయారు. అంటే ఊరోళ్ళంతా చచ్చేటట్టు, వీళ్ళు మాత్రం బతికేటట్టు. ఆశ్చర్యం ఏంటంటే, అంతలా కరువులో కూడా ఊళ్ళో వాళ్ళు బతికే ఉన్నారు, బతుకుదామని పోయిన వాళ్ళేమో అయిపోయి వచ్చారు. దేవుడు శ్రమను అనుమతించినప్పుడు, దేవుడు సమస్యను అనుమతించినప్పుడు, దేవుడు ఇబ్బందిని మన జీవితంలోకి రప్పించినప్పుడు, శత్రువుకి మనల్ని అప్పగించినప్పుడు, ఎందుకు ఈ గతి పట్టింది నాకు? నేను ఆయన ముద్దు బిడ్డనే, నేను ఆయన కన్న బిడ్డనే, కన్న కొడుకునే, కన్న కూతురునే, అన్ని ఎరిగిన దేవుడు ఎందుకు నాకు ఈ శ్రమను అనుమతించాడు, ఎందుకు ఇంత సమస్య నాకు అనుమతించాడు అని ప్రశ్న వేసుకుంటే అది తెలివైన పని. ప్రశ్న వేసుకుంటే అప్పుడు ఆన్సర్ చెప్తాడు ఆయన. ఎందుకు వచ్చింది ప్రభువా నాకు ఈ గతి అంటే, ఇదిగో ఈ కారణం చేత వచ్చింది తెలుసుకొని అది తొలగిపోవునట్లు మారు మనసు పొంది నా వైపు తిరుగు అంటాడు. అప్పుడు నోరు మూసుకొని ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపడి కన్నీరు విడిచి మారు మనసు పొంది దిద్దుకొని దేవుని వైపు మళ్ళుకుంటే, అది ఎంతటి తెగులైనా, ఎంత సమస్య అయినా, ఎంత దయ్యమైనా అడ్రస్ లేకుండా పోయిద్ది. ఏదైనా అసలు ఎందుకు వచ్చింది నాకు అన్న ప్రశ్న వేసుకోరు చాలామంది. ఎలా పోయిద్ది? నేను చెప్పనా, దేవుడు అనుమతించుంటే నువ్వు ఎన్ని చోట్ల కన్నా తిరిగది పోదు. తిరిగి 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 మళ్ళా వచ్చి ఆయన పాదాల దగ్గర పడి ఇక సావో బతుకు నువ్వే అన్నప్పుడు, అప్పటిదాకా మొత్తం ఉన్నవన్నీ పోగొట్టుకున్నదాకా, ఏది ఉన్న రోగం కాక, ఉన్న దయ్యం కాక, మళ్ళా ఇంట్లో ఉన్న ఆస్తులు కూడా పోగొట్టుకునే గతి. అది కాదు కరెక్ట్. సమస్య వచ్చిందంటే పరిష్కారం దేవుని దగ్గర ఉంది. సరే, అసలు ఎందుకు వచ్చింది నాకు అన్న ప్రశ్న వేసుకోవాలి కదా. అందుకన్నాడు అన్నమాట, మిమ్మల్ని మీరు శోధించి చూసుకోండి, పరీక్షించి చూసుకోండి. రకరకాల ఇబ్బందుల్లో ఉన్నారు, ఎందుకు వచ్చింది? రాహేలు చూడండి, 2 పడవల మీద కాళ్ళు. కారణం చిన్ననాటి నుంచి పెరిగిన పెంపకం. వాళ్ళ అయ్య చెప్పాడు, అంతసేటు విశ్వాసం. ఈ గృహదేవతల వల్లేనమ్మా నేను ఇంత డెవలప్ అయ్యాను, దీనివల్లేనమ్మా నేను ఇంత అభివృద్ధి చెందానని చెప్పుకుంటూ నూరిపోసుకుంటూ వచ్చాడేమో. మరి ఇక్కడ చూస్తే లేయానే గొప్పగా కనిపిస్తుంది మనకి. కొన్నిసార్లు ఈమె వేస్ట్ అనుకున్న మనుషులే మనకు చాలా ప్లస్ అవుతారు. కొన్నిసార్లు అసలు కావాలనుకున్న వాళ్ళే దయాలుగా మారిపోతారు అన్నమాట. పురుషుడు కానీ స్త్రీ కానీ. లేయాలో రోషం కనపడింది. మళ్ళా తన భర్త నమ్మిన దేవుణ్ణి స్థిరంగా నమ్మి ఉంటుంది ఆమె.
లేయా ఒక్కదాన్ని కూడా తెచ్చి తన దగ్గర పెట్టుకోలేదు. కానీ రాహేల్ ఆ బుద్ధిహీనమైన పని చేసింది. అబద్ధం ఆడింది, పచ్చి అబద్ధం కన్న తండ్రితో. ఆ అబద్ధ ఫలితం, వాటిని తెచ్చిన ఫలితం, భర్త శాప ఫలితం, మార్గ మధ్యలో చచ్చిపోయింది. చిన్ననాటి బెన్యామీనుకు తల్లి ప్రేమ కరువు అయిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన మనం అలాగూ చెయ్యరాదు. మీరు మీ సేవకుల కళ్ళు కప్పొచ్చు, వాళ్ళు చెప్పిన హెచ్చరికలు లక్ష్య పెట్టకుండా ఆయనకేం తెలుసులే, మన బాధలు మనయ్యి, ఆయన ఏదో చెబుతూ ఉంటాడు. ఇప్పుడు మన అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడు, మన అమ్మాయి ఇబ్బంది పడుతుంది, మా ఆయన ఇబ్బంది పడుతున్నాడు, మా ఆవిడ ఇబ్బంది పడుతుంది. ఎట్లా అన్నా పరిష్కారం ఏంటి అంటే ప్రార్థన చేయండి అయ్యా, మారు మనసు పొందండి అయ్యా అని సోదంతా చెబుతాడు. సమస్య నుండి విడుదల పొందే మార్గం చెప్పడు. ఫలానా దగ్గరికి వెళ్తే ఏందో ఒకటి వేస్తాడంట అంతరం. కాకపోతే అందరికి 20 ఏళ్ళు తీసుకుంటాడంట, మనకు మాత్రం ఒక 4 ఏళ్ళు తగ్గిస్తానన్నాడు, 16 ఏళ్ళు. అది కానీ గట్టించే పని అయితే అసలు ఏదో మొత్తం 5 రకాల లోహాలతో చేస్తాడంట. అది అందులో మంచి పవర్ఫుల్ ఉంటుందంట. అది కట్టుకుంటే ఉన్నాయి పోవటం కాదు, లేని వచ్చి పడతాయి. వాటి మీద ముగ్గు వేసి మరి ఆ రక్షరేఖ అని చెప్పని పెట్టి దాని మీద ముగ్గు వేసి మరి అది ఆ అంతరంలో ప్రవేశపెట్టి పైసలు తీసుకొని మరీ ఇస్తారు. ముగ్గులో దురాత్మల్ని ఆవాహనం చేసే పవర్ ఉంది. మాంత్రికులను అడగండి, చెబుతారు. మాంత్రిక విద్యను అభ్యసించేవాడు ఖచ్చితంగా ముగ్గు వేయాల్సిందే. ఈ యంత్రాల్లో పెట్టించేది ఆ ముగ్గు ఆకృతి గీసి అందులో పెట్టి ఇస్తాడనమాట. దెయ్యం పోయిద్ది కాదు, అందులో ఉన్న ఆ ఆకర్షణ శక్తి వల్ల దురాత్మ ఆవాహనం అయింది, వచ్చి నెత్తి మీద కూర్చుంటుంది. మా చర్చి అనక ఒక ఇల్లు ఉంది శాంతినగర్లో నేను ఉన్నప్పుడు, దాదాపు 6:30, 7 ఆ ప్రాంతంలో సాయంత్రం వేళ. చుట్టూ చెట్లు, అప్పుడు అంతగా ఇల్లు లేవు అక్కడ. కేకలు వేసుకుంటా వచ్చారు ఆ వెనక నుంచి కొంతమంది, అన్నా శాలేమన్నా అని. అప్పుడే సేవ ప్రారంభంలో ఉన్నాను నేను. ఏందయ్యా అంటే, మా వాడు చూడన్నా ఏందో ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదు అనుకుంటూ వచ్చారు. పోయి చూస్తే మంచినీళ్ళ గాబులు ఉంటాయే, తొట్లు, 2 తొట్లు ఉన్నాయి. ఆ 2 తొట్ల మధ్యలో తలకాయ పెట్టి మట్టి, ఇక్కడంతా రక్తం, బోర్ల బట్టి రొప్పుతా ఉన్నాడు ఒక తమ్ముడు. రొప్పుతా గందరగోళం అయిపోతున్నాడు మనిషి, మెలికలు తిరిగిపోతున్నాడు. పక్కగా క్లారిటీ ఉంది, దురాత్మ పీడితుడయ్యాడని. వెంటనే వెళ్ళాను. చీకట్లో ఏం కనపట్ల, లైటే చూశాను. 2 ఆ తొట్ల మధ్య పండుకొని ఉన్నాడు, రొప్పుతా ఉన్నాడు. బ్లడ్ వస్తుంది నోట్లో నుంచి, ఈ పక్క నుంచి. వెంటనే చెయ్యి ఉంచి ప్రార్థన చేసి ఆ దురాత్మను గద్దించి, ప్రభునామంలో దాన్ని బంధించి దూరపరిచి, గట్టిగా దేవుణ్ణి మహిమపరిచి ప్రార్థన చేసి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత వెంటనే తట్టాము, లేచి కూర్చున్నాడు. కూర్చొని ఈ రక్తం అంతా తుడుచుకున్నాడు. వాళ్ళు అడిగారు, ఏందిరా, ఏం జరిగింది, ఏంది అని. ఏం మాట్లాడలా. కాసేపు మాట్లాడి చూద్దాం, మౌనంగా కూర్చొనియండి అతని ముందని కూర్చొనిచ్చి, కొంచెంసేపు అయిన తర్వాత కాసిన నీళ్లు దాపి, ఆ తర్వాత నేను పలకరించాను. ఏందయ్యా, ఏం జరిగింది, ఏంటి అంటే, ఏందో నాన్న నాకు ఏందో ఇట్లా అయిపోయింది అన్నాడు. ఏందైంది తమ్ముడు, ఏం జరిగింది, ఏమన్నా తేడా పడ్డావా, ఏం జరిగిందంటే, మనోడు చెప్తున్నాడు, ఎవరో రోడ్డు మీద పోతున్న ఒక వ్యక్తి అతనికి వెళ్ళి చూసి, నీ పరిస్థితి ఇలా ఉంది కదూ అన్నాడంట. నీ పరిస్థితి ఇలా ఉంది కదూ, నీ ఇంట్లో ఈ సమస్యలు ఉన్నాయి కదూ అన్నాడట. అనగానే మనోడు, అరే కరెక్ట్గా చెప్పాడే అని అనుకొని ఇంట్లోకి ఆహ్వానించాడంట. ఆహ్వానిస్తే పాప ఎన్ని రోజుల నుంచి కష్టపడి దాచిపెట్టుకున్నాడు డబ్బులు పెద్ద మొత్తంలో. అవన్నీ పోవటానికి నేను నీకు ఒక అంతరం నీ ఇంటికి కొడతాను, అది కొడితే అప్పుడు నీకు అసలు ఇక నీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా పోతుంది, అసలు నీకు సమస్యలన్నీ విడుదల వస్తాయని చెప్పి ఒక ముగ్గు గీసినటువంటి రేకు, ఆ రేకుని ఆ దర్వాజా గుమ్మానికి కొట్టి
మనోడికి ఏదో ఒకటి గట్టిపోయాడు. 3 ఇది జరిగింది. 6 మనోడు బండే పడ్డాడు. 6 పడి దాదాపు గంట సేపు అక్కడే కొట్టుకుంటా ఉన్నాడు ఆ తొట్ల దగ్గర. తెలుసా ఇది? తెలీదు, చాలామందికి తెలీదు. దయ్యమును ఎప్పుడూ వెళ్ళగొట్టలేదన్న తెలివి లేదు. మాంత్రికుడు ఉపాసించేది ఎవరిని? దేవుణ్ణా, అపవిత్రాత్మల్నా? మాంత్రికుడు ఉపాసించేది దేవుణ్ణా, దయ్యాలనా? మరి దయ్యాన్ని ఎల్లగొట్టిద్దని అనుకుంటున్నారు తెలివి తక్కువ రకాలు. నిజమేనా అది? దయ్యాన్ని దేవుడు ఎల్లగొడతాడు, దయ్యాన్ని దయ్యం ఎల్లగొట్టిద్దా? అప్పుడు ప్రార్థన చేసి అలాంటి పనులు ఎప్పుడు చేయొద్దు నాయనా అని మన తమ్ముడే పీకే పడేశాడు. అన్యుడు, విశ్వాసి కాదు, అన్యుడు. తన చేతులు తనే పీక అవతల పడేశాడు. తర్వాత చర్చికి రావటం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లేకపోతే అయిపోయేవాడు, స్పాట్ తెచ్చేవాడు, బ్లడ్ వస్తుంది నోట్లోంచి. కొంతమంది నమ్మకపోతే నాకెందుకు, ఏడిచారు. కళ్ళారా చూసి అనుభవాలు చెప్తున్నాను నేను. రాహేలు చేసినటువంటి వెర్రి పని వల్ల మార్గ మధ్యంలో చచ్చిపోయింది అన్యాయంగా. కాబట్టి ఇక్కడ నేను రాహేలు గురించో లేకపోతే వీటి గురించో కాదు. ఏశావు లైఫ్ చూసుకుంటేనేమో వేరే అపవిత్ర మార్గాల్లోకి వెళ్ళిపోయాడు భార్యలను బట్టి. తన పితరుల దేవుణ్ణి అశ్రద్ధ చేశాడు. తన భార్యలు సమీపించి ఆరాధించే దేవతలన్నిటికీ ఏశావు మొక్కాడు, వాటిని అనుసరించాడు. అందుకే ఏశావు భ్రష్టుడు మరియు వ్యభిచారని చెప్పాడు వాక్యంలో. మరి యాకోబు సంగతి తీసుకుంటే, యాకోబు మహారోషం. చంపినా బతికించినా ఆయనే, ముంచినా తేల్చినా ఆయనే, ఉంచినా తీసుకెళ్ళినా ఆయనే. నా పితరుల దేవుడైన యెహోవా, ఎల్ షడ్డాయ్, ఆయనే. నాకెందుకయ్యా? చూడు, అవి ఇంతమంది ఉన్నారు, వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర నాయి కనపడితే వాడి కాలు చేయి పడిపోవాలనో ఇంకొకటి అలా చచ్చిపోవాలంతే, అంత కోపం. అలాంటివి నా దగ్గర ఉంటే నేనైనా సరే చావాల్సిందే, బతకూడదు. తన విషయంలో కూడా అంత రోషం లేదు, తన దేవుని విషయంలో ఎంత రోషమో చూడండి యాకోబుకి. చచ్చు రకం విశ్వాసులను చూస్తా ఉన్నాను ఈరోజు కొంతమందిని నేను, అటు ఇటు కాని విశ్వాసులు. జాగ్రత్త. చంపినా బతికించినా ముంచినా తేల్చినా ఉంచినా తీసుకున్నా బాగు చేసినా గాయపరిచినా ఏం చేసినా నా ప్రభువే. అవసరమైతే పొట్ట మార్చుకొని ఉపవాసం ఉండి ఆయన పాదాల దగ్గర పెనుగులాడతా. అన్య మార్గాన్ని నేను రాను అనే స్థిరత్వం మనలో ఉండాలి. తెలుసుకోవాలి, ఆయన గురించి క్లియర్గా తెలుసుకోవాలి, అడిగడిగి తెలుసుకోవాలి, ఆయనలో స్థిరంగా నిలిచి ఉండాలి. భ్రష్టుడు అన్న ఏశావుని గురించి, అసలు భ్రష్టత్వం అంటే ఏంటన్న పాయింట్ని గురించి మాట్లాడుతూ మొదలుపెట్టాను. విశ్వాస భ్రష్టత్వము అనేది ఫస్ట్ పాయింట్లో మీకు అర్థమైపోయింది. విశ్వాస భ్రష్టత్వము అంటే, భ్రష్టత్వంలో రకాలు ఉన్నాయండి. భ్రష్టత్వం అంటే తొలగిపోవుట. విశ్వాస భ్రష్టత్వము అంటే విశ్వాసము నుండి తొలగిపోవుట. నంబర్ 1. ఇక చకచకా చెప్పేస్తాను, టకటకా రాసేసుకోండి, మైండ్లో ఫీడ్ చేసుకోండి. అందరు కలిసి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పేసేయండి, గట్టిగా చెప్పండి. విశ్వాస భ్రష్టత్వము అంటే జీవము గల దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసము నుండి తొలగిపోయి అన్య విశ్వాసాల్లోకి వెళ్ళిపోవటం. మళ్ళీ చెప్తా, జీవము గల దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవటం విశ్వాస భ్రష్టత్వము అంటారు. ఈ విశ్వాస భ్రష్టత్వంలోకి ఎవరు పోతారు, అసలు ఎందుకు పోతారు అనేది తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే రాయబడి ఉంది అక్కడ. అయితే కడవరి దినములలో కొందరు
అబద్ధీకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. విశ్వాస భ్రష్టులు అంటే విశ్వాసము నుండి తొలగిపోవువారు. భ్రష్టత్వము అంటే తొలగిపోవుట, విడిచిపోవుట, కోల్పోవుట అనే మాటకి ఇక్కడ మీనింగ్ అర్థమవుతుంది. చూడండి ఏమంటే, అబద్ధీకుల వేషధారణ వలనను మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఎప్పుడయ్యా? కడవరి దినములలో, చివరి రోజుల్లో, అంటే ఈ దినములలో మోసపరచు ఆత్మల యొక్క మోసపూరితమైన వ్యవహారాన్ని బట్టి ఆకర్షింపబడతారు. అవి చేసేటువంటి మోసపూరిత కార్యాలను నమ్మి జీవం గల దేవుని వదిలిపెట్టి ఆ విశ్వాసాల్లోకి వెళ్ళిపోతారు అని దేవుని వాక్యం చెప్తుంది. బాగా వినాలి. నిజంగా జరిగిద్దన్నా? అరే జరిగింది. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వేరైపోయాడు అన్నాడు. అంటే లోకాశలకు లోనైపోయి దేమా పౌలంతటి మహనీయుడిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే అర్థం ఏంటి? ఎంతో ఫాలో అయినా కూడా కనీసం అంగీకి కూడా దిక్కులేదు, వదిలేసి వెళ్ళిపోతే, ఈ భక్తుడు వద్దు, ఆ దేవుడు వద్దు, వదిలేసి లోకంలోకి వెళ్ళిపోతే హాయిగా అన్నీ వస్తాయని వెళ్ళిపోయినట్టు. అమెరికా మొదలైన దేశాలలో కొంతమంది క్రిస్టియన్స్ ఏం చేశారో తెలుసా? దురాత్మలను ఆవాహనం చేసుకొని దురాత్మలను ఆరాధిస్తే ఈ లోకంలో మనకు కావాల్సిన వాటన్నిటినీ అవి అందిస్తాయని గ్రహించి తల్లిదండ్రుల విశ్వాసులు, ఆ తల్లిదండ్రులకు పుట్టిన నామినల్ క్రిస్టియన్స్ అన్నమాట. వాళ్ళ పేర్లు అన్నీ కూడా క్రైస్తవ పేర్లే ఉంటాయి, కానీ క్రీస్తునందల విశ్వాసం మాత్రం వాళ్ళకు ఉండదు. అమెరికా లాంటి దేశాల్లో, మరికొన్ని క్రైస్తవ దేశాల్లో కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లన్నీ ఏమో క్రైస్తవ పేర్లు, కానీ వాళ్ళు చేసే చర్యలన్నీ కూడా విశ్వాస భ్రష్టమైన చర్యలు. సాతాను వర్షిపర్స్ ఉన్నారు అక్కడ, సాతాను ఆరాధకులు ఉన్నారు, వాటిని ఆవాహనం చేసుకోవటానికి ఏమండి ఉన్నారు అట్లాంటి వాళ్ళు. వాటిని శాంతింపజేయటానికి అతి కిరాతకమైన చర్యలుగా పాల్పడ్డ వ్యక్తులు కూడా లేకపోలేదు. మళ్ళా క్రైస్తవ పేర్లే. అంటే ఎలా క్రైస్తవ పేర్లు వచ్చినాయి వీళ్ళకి అని ఆలోచిస్తే, పితరులు అంటే తల్లిదండ్రులు దేవుని యందు విశ్వాసం ఉంచినోళ్ళు, కానీ వాళ్ళ సంతానంగా వీళ్ళకి మాత్రం దేవుని వాక్య పునాది పడలేదు. కాబట్టి వీళ్ళు తన పితరుల్లాగా విశ్వాసంలో ఉండలేదు, విశ్వాస భ్రష్టులయ్యి దయ్యాలను ఆరాధించేటువంటి వ్యక్తులుగా మారిపోయారు, విశ్వాస భ్రష్టులైపోయారు. అడిగినవన్నీ అవి ఇస్తాయి కనుక, ఈ లోకాన్ని బాగా అనుభవించవచ్చు కనుక దేవుణ్ణి ఆరాధిస్తే ఏమొచ్చిద్ది? వాటిని ఆవాహనం చేసుకొని వాటిని ఆరాధిస్తే మనకు అన్నీ సమకూర్చి పెడతాయని వాళ్ళు నమ్మారు. నిజంగా అట్ట జరిగిద్దా? ఎందుకు జరగదు? యేసయ్య దగ్గరే వాడు ఆ తంత్రాన్ని ఉపయోగించాడు. నా కాలు మొక్కు, ఈ లోక మహిమలు, వాటి రాజ్య మహిమలు అన్నీ కూడా నీకు ఇస్తానని యేసయ్యతోనే అన్న సైతాను మనుషులతో అనడా? గనుకనే అలాగా ఉన్నారన్నమాట. అలా ఉన్నవాళ్ళు చివరిలో ఆ దుష్టశక్తుల దాడికి తట్టుకోలేక చావుకి సమీపం అయిపోయి ఆ కడవరి దశలో దేవుని వైపు మళ్ళీ దేవుని కృపచేత, రక్తము చేత విమోచింపబడి వాళ్ళు బాగుపడి చెప్పిన సాక్ష్యాలు విన్నాను ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మాంత్రిక విద్య ఉందంటేనే నమ్మరు కొంతమంది. బైబిల్లో చెప్పబడింది దురాత్మ సంబంధమైన విద్యలు ఉన్నాయి. 9 రకాలు చెప్తాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వచనం. త్వరగా చూడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వచనం. తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునము చెప్పు సోదిగానినైనను, మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పువానినైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికున్నైనను, ఇంద్రజాలకున్నైనను, కర్ణ పిశాచి నడుగువానినైనను, దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ యొద్ద ఉండనీయకుడి. మీ యొద్ద ఉండనీయకూడదు అంటే వీళ్ళు ఉన్నారనా లేరనా? ఉన్నారనా లేరనా? మాంత్రికులు ఉన్నారు, దయ్యముల యొద్ద విచారణ చేసే వాళ్ళు ఉన్నారు, కర్ణ పిశాచిని అడిగే వాళ్ళు ఉన్నారు.
సర్పశకునము, మేఘశకునము, అగ్నిగుండమును దాటించుట, చిల్లంగితనము, మరి వచ్చినాయిగా. ఇవి లేకపోతే, వీటిలో దయ్యపు ప్రభావం వల్ల మనుషులు నష్టపోకపోతే వీళ్ళని నరకంలోకి ఎందుకు వేయాలి దేవుడు? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చూడు తొందరగా. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండముల పాలు పొందుదురు. ఎవరెవరు? మాంత్రికులను. మాంత్రికులు కూడా అగ్నిగుండానికి పోతారని చెప్పాడు. మంత్ర విద్యను ఉపాసించేవాడు అగ్నిగుండానికి ఎందుకు పోవాలండి? దీన్నే గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూస్తే, శరీర కార్యములు స్పష్టములై ఉన్నవని చెబుతూ అందులో అభిచారములు అన్నాడు. అభిచార కర్మకాండ అంటే మాంత్రిక విద్య. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము. అభిచారం అన్న దగ్గర రౌండ్ కొట్టాలి. అసలు అభిచారం అంటే ఏంటో చాలా మందికి తెలియదు. వ్యభిచారం తెలుసు కానీ అభిచారం తెలియదు. అభిచారం అంటే మాంత్రిక విద్య. రాసుకో, ఎప్పటికైనా చదువుకున్నప్పుడు ధ్యానంలో అది కనపడితే గుర్తొస్తుంది, ఆహా మాంత్రిక విద్యనా అని. అభిచార కాండలు, అభిచార కర్మకాండలు అంటారు మాంత్రిక విద్యలవి. ఏం చెప్తున్నాడు? మాంత్రిక విద్య ఉంది, దురాత్మ ప్రయోగాలు ఉన్నాయి, దుష్టశక్తుల ప్రయోగాలు ఉన్నాయి కాబట్టే ఆ చర్యలు జరిగించేవాడు డైరెక్ట్గా నరకానికి అని చెప్పేశాడు. వాడు మారు మనసు పొందితే సరి, ఆ మాంత్రిక చర్యలు, ఆ దురాత్మల ఆవాహనాలు అవన్నీ కూడా విసర్జించి జీవము గల దేవుని వైపు మళ్ళుకుంటే సరి, లేకపోతే ఘోర నరకానికి వాడు పంపబడతాడు. అందులో తిరుగులేదు. ఎందుకంటే వాడు ఎన్ని దయాలను ఆవాహనం చేసుకుని ఎన్ని మాంత్రిక విద్యలు చేసినా వాటన్నిటినీ మించిన, అన్నిటికీ అతీతుడైన సర్వశక్తి గల దేవుడు ఒకడున్నాడు పైన. వాడు ఆవాహనం చేసుకున్న దయ్యాలను కూడా అగ్నిలో నెడతాడు, దయ్యాలను ఆవాహనం చేసుకున్న వీడిని కూడా నెట్టేస్తాడు అగ్నిలో. ఆయన సర్వాధికారి. గనుకనే దురాత్మలు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి, యేసయ్య ఎదుట సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేమని కేకలు వేసి ఏమన్నాయి? కాలము రాకమునిపే మమ్మను నశింపజేయవచ్చితివా. వాటిని నాశనం చేసే శక్తి దేవునికుంది, యేసయ్యకుంది. కాలము రాకమునిపే మమ్మను నశింపజేయుటకు వచ్చితివా ఉంది. లోకంలో కొంతమంది ఉన్నారు దురాత్మ ఆరాధకులు. వాళ్ళ పనేంటో తెలుసా? ప్రపంచం మొత్తంలో కూడా కొన్ని ప్రదేశాల్లో వాళ్ళు ఉన్నారు. సాతాను ఏర్పరచుకున్నాడు వాళ్ళని. వాళ్ళ నిత్య కృత్యాలు ఏంటో తెలుసా? దేవుని సువార్తను అడ్డగించున్నట్లు, దేవుని సంబంధులంతా భ్రష్టులై లోకానుసారులై నాశనం అగునట్లు, ప్రార్థనా జీవితం పాడైపోవున్నట్లు, విశ్వాస భ్రష్టులగున్నట్లు, వాక్య ధ్యానం విషయంలో తొలగిపోవున్నట్లు, వాళ్ళ సమయమంతా వ్యర్థపుచ్చుకునేటట్లు, ఈ ఎవరైతే దేవుని సంబంధంలో ఉన్నారో వాళ్ళన్ని విషయాల్లో నష్టపోవున్నట్లు వాళ్ళు నిరంతరము దురాత్మల్ని, సాతానుని ఆరాధిస్తూ కోరుకుంటూ ఉంటారు. దయ్యపు సంబంధులకు శత్రువులు ఎవరు? దేవుని సంబంధులే. వాడు మంత్రప్రయోగం చేస్తా మాంత్రిక విద్యలు ఏమంటాడు? శత్రు వినాశయ, శత్రు వినాశ, వినాశ వినాశ అని పలుకుతూ ఉంటాడు. ఎవడు వాడికి శత్రువు? దయ్యపు సంబంధికి శత్రువు ఎవరో? దేవుని సంబంధే. దేవుణ్ణి అడిగినా, దయ్యాన్ని అడిగినా, మనిషి తనంతట తాను అడిగితే దయ్యమైన గదిలిది, దేవుడైన గదులుతాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అరే సాతాను సంబంధులు అంతగా వాడిని పిలుస్తున్నారు, వాడికి అప్పచెబుతున్నారా, నన్ను పిలవండి రా బాబు, నేను వస్తాను, వాడి ఆట కట్టిస్తానని దేవుడు పిలుస్తుంటే మనోళ్ళేం ప్రార్థన చేయరు. ఏం చేయరు? ప్రార్థన చేయరు. దేవుడు మొత్తుకొని చెప్తున్నాడు, ప్రార్థన చేయండి. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు ఆయనను విశ్రమింపనీయకుడి.
యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారి నుంచి ఉన్నాను, రియైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. కావలి వారిని పెట్టాడంట. వాళ్ళు నిరంతర విజ్ఞాపన. యెహోవా జ్ఞాపకకర్తలారా, విజ్ఞాపనకర్తలారా. మనకంటే నియమనిష్టలతో చేస్తున్నారు మంత్ర సంబంధులు, మాంత్రిక సంబంధులు, దురాత్మ సంబంధులు. జీవితాలే పణంగా పెట్టి త్యాగం చేసి మనుష్య మాంసం తింటూ హేయమైన కృత్యాలు చేస్తూ, హేయమైన కార్యాలు చేస్తూ మరి సాతానుకు వాళ్ళ దేహాన్ని అప్పగించుకొని హేయమైన నీచమైన కార్యాలు చేస్తూ ఏమని వాళ్ళు సాతానుకు అప్పచెబుతున్నారో తెలుసా? ఏమని వాడిని ఆహ్వానిస్తున్నారో తెలుసా? రా, లోకంలో నీ కార్యాలన్నీ జరిగించు. ఏలు మనుషుల్ని, ఏలు, ఆవాహయామి ఆకర్షయ, రా రా అని పిలిచి అప్పచెబుతున్నారు సమాజాన్ని. అలా ఎవడో ఒకడు పిలవకపోతే వాడు రావాతి కాదు. మరి పర్మిషన్ లేదు. ఎవడు పిలవకుండా వాడు వచ్చాడనుకో మనుషుల మధ్యలోకి దేవుడు ఊరుకోడు. అలాగే ఎవరు పిలవకుండా దేవుడు లైన్లోకి వచ్చాడనుకో వాడు ఊరుకోడు. ఇది ఇక్కడ నిబంధన. మనుషులు తమంతటా తాము పిలిస్తే నువ్వైనా నేనైనా కదలాలిరా. వాళ్ళకై వాళ్ళు పిలవకుండా నువ్వు కదలటానికి లేదు, నేను కదలటానికి లేదు. ఇది రూల్. ఈ రూల్ ప్రకారం స్టార్టింగ్ చూస్తే మనుషులే దయ్యాన్ని లోబడి దేవుడిని పక్కన పెట్టారు. ఇక అప్పటి నుంచి వీడి వశం అయిపోయి మొత్తాన్ని జడగొట్టడం మొదలుపెట్టాడు. ఇక మధ్యలో దేవుడు జోక్యం చేసుకొని కొంతమంది భక్తుల్ని లేపి ఇక వాళ్ళ ద్వారా చిన్నగా తన పని మొదలు పెట్టాడు. ఇప్పుడు లోకంలో ఇద్దరు పని చేస్తున్నారు. ఒక పక్క దేవుని భక్తులేమో సాతాను కార్యములు బంధించబడినట్లు ప్రతినిత్యము ప్రార్థన చేస్తున్నారు. నేను కూడా చేస్తాను, తెలుసా మీకు? నా అనుదిన ప్రార్థనలో తప్పనిసరిగా ఈ అంశం ఉంటుంది. భూమి మీద దయ్యపు కార్యములు బంధించు తండ్రి, దురాత్మల కార్యములు బంధించు, సాతాను కార్యములు బంధించు, వాడి సంబంధుల కార్యములు బంధించు. అవి నిర్వీర్యం కావాలి, నాశనం కావాలి, వ్యర్థపుచ్చబడాలి. మనుషుల్ని రకరకాలుగా పాపానికి ఈడ్చుకెళుతూ త్రాగుడు, వ్యభిచారం, జూదం, దొంగతనం, నరహత్య, మాంత్రిక విద్య, విగ్రహారాధన, రకరకాలుగా ఆత్మహత్యలకు ప్రేరేపిస్తూ, హేయమైన కృత్యాలకు ప్రేరేపిస్తూ, మనుషులని ఉగ్రతకు గురయ్యేటట్టు మనుషుల్ని నాశనం చేయటానికి నిరంతరం పోరాడుతున్న దుష్టశక్తులు యేసునామమున బంధించబడాలి ప్రభువా. వాటి శక్తులు నిర్వీర్యం కావాలి, వాటి కార్యాలు ఆటంకపరచబడాలి, అవి నాశనము చేయబడాలి. సత్యస్థాపన జరగాలి, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి, సంఘము క్షేమము పొందాలి, అభివృద్ధి చెందాలి, అనేక ఆత్మల రక్షణలోకి రావాలి. దేవా, నీ పరిశుద్ధాత్మ కార్యములు భూమి మీద బలముగా జరగాలి, దురాత్మల కార్యములు అడ్డగించబడాలి. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ అని ప్రార్థన చేస్తూ ఉంటారు. రోజు చేస్తా. మీకుందా అలవాటు? ఉంటే సంతోషం, లేకపోతే ఇది మొదలు చేయండి. ఎందుకంటే అవి ఉన్నాయి లేఖనంలో. ఎన్ని వచనాలు ఉన్నాయి చూడండి. ద్వితీయోపదేశకాండం 18:10, గలతీ పత్రిక 5:19, ప్రకటన గ్రంథం 21:8, అదే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము, అదే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం నుంచి చూడు. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడువను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, చూడండి, తాము చేయుచున్న నరహత్యలను, మాయమంత్రములను, అద్దుగో మాయమంత్రములను, రౌండ్ కొట్టాలి దాన్ని. లేఖనం నిరర్థకం కానేరదు కదా, దేవుడు అబద్ధాలు చెప్పడు కదా అన్న. అవన్నీ ఏమి లేవు, ఒట్టిదే అనుకుంటున్నామన్నా. అది కూడా నువ్వు భ్రమపడుతున్నావు. అక్కడ కూడా వాడు నిన్ను భ్రమకు గురి చేశాడు. ఏమి లేవు, అవన్నీ ఒట్టి ట్రాష్, అదంతా బుస్సని. అలా అనుకోవటంలోనే నువ్వు మోసపోతున్నావు. ఏమెందుకు లేవు? ఇన్ని వచనాలు ఉంటే ఉన్నాయి. అయితే వాటిని బట్టి భయపడమని నీకు చెప్పట్లా, ఎదిరించి వాటికి వ్యతిరేకంగా పోరాడమని నేర్పిస్తున్నా. అది విషయం ఇక్కడ.
ఉందా? మాయ మంత్రములను జార చోరత్వములను చేయకుండాన్నట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఏమండి, ఇంకా మీకు రిఫరెన్సెస్ కావాలా? బైబిల్ గ్రంథంలో అహబు రాజు యొక్క భార్య యెజబెలు చిల్లంగి విద్య తెలిసింది. తెలుసా మీకు ఆమె గురించి? యెజబెలు మాంత్రికురాలు, చిల్లంగి విద్య నేర్చుకున్నది ఆమె, జారిణి. చూస్తావా వచనం కూడా తెలుసుగా. ఇంకా చెప్పేదా? ఇంకా ఉన్నాయి. ఐగుప్తు దేశంలో మోషే వెళ్ళి ఫరో ఎదుట తన చేతి కర్రను తీసి పాముగా పడవేసినప్పుడు అది పాము అయింది, తెలుసు కదా. ఆ చర్య చేసినప్పుడు ఐగుప్తు రాజైన ఫరో నవ్వి, ఇంత మాత్రం కార్యాలు మా మాంత్రికులు కూడా చేస్తారని తమ మాంత్రికులు చెప్పినప్పుడు వాళ్ళ కర్రలు విసిరితే అవి కూడా పాములైనాయిగా. మరి ఎలాగైనాయి? మోషే చేసిన కార్యాల్లో దాదాపు కొన్ని కార్యాలు మాంత్రికులు కూడా చేశారు, తెలుసా. వాళ్ళు నీళ్లను రక్తంగా మార్చారు, వాళ్ళు రకరకాల క్రియలు చేశారు. ఎలా సాధ్యం? ప్రపంచం మొత్తంలో ఎక్కువ శాతం దేవదూతలు భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళ పని ఎక్కువ శాతం జరిగింది ఈజిప్ట్లోనే. ది గ్రేట్ పిరమిడ్స్ ఉన్నాయి చూడండి, ప్రపంచ వింతలలో ఒక వింత. ఆ పిరమిడ్స్ కూడా పక్కాగా వాటి ప్రోద్బలంతోనే నిర్మించడం జరిగింది. అవి కూడా వాటికి అడ్రస్ చేయడానికి భూమి మీద ఒక ప్లేస్ని అవి గుర్తుపెట్టుకొని అక్కడికి వచ్చి వాటి కార్యాలు నెరపడానికి అక్కడికి రావటం జరిగింది. ఇప్పుడు మనోళ్ళు చూస్తున్న ఫ్లయింగ్ సాసర్స్ అని, ఏమండి ఏలియన్స్ వస్తున్నారని చెప్తారు కదా. ఏలియన్స్ ఆకారాలు వీళ్ళు వేసుకొచ్చి ఆ వెహికల్స్ వాటి యొక్క ఆకారాలు ఎప్పుడు 5000 సంవత్సరాల క్రితమే ఈజిప్షియన్ గోడల మీద చెక్కబడి ఉన్నాయి. ఆ పిరమిడ్స్ గోడల మీద ఉన్నాయి, కొన్ని ప్రదేశాల్లో ఉన్నాయి. అవి ఎలా సాధ్యమైంది? అది అక్కడికి వచ్చారు గనుకనే అప్పటి కాలంలో అన్నిటికంటే ముందంజలో ఉంది. అది నాగరికతలోనే కాదు, నైపుణ్యంలోనే కాదు, మాంత్రికత్వంలో కూడా నంబర్ 1లో అదే ఉంది, ఐగుప్తు. తెలుసుగా, నిర్గమాకాండం చదివారుగా. ఎంతమంది గుర్తుంది? చేశారా లేదా మాంత్రికులు? అదిగో ఆ ఫ్లయింగ్ సాసర్స్ దిగటానికి కేంద్ర బిందువులుగా ఉండటానికి ఆ పిరమిడ్స్ని అట్లా ఏర్పాటు చేశారు. గ్రహాంతర జీవులు, దేవదూతల్లో రకరకాల కేటగిరీస్కి చెందిన వాళ్ళు ఉన్నారు, రకరకాల తరగతులకు చెందిన వాళ్ళు ఉన్నారు. అయితే మొత్తం ఎంతమంది ఉన్నా మనకంటే ఎక్కువ మహిమ కలిగిన వాళ్ళే, మన నాలెడ్జ్ కంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ కలిగిన వాళ్ళు వాళ్ళు. ప్రియులారా, దయచేసి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? విశ్వాస భ్రష్టత్వం. దయ్యముల బోధ అంటే దయ్యాలు బోధిస్తాయి కూడా, దయ్యాలు మోసపుచ్చుతాయి, దయ్యాలు భ్రమపరుస్తాయి, దయ్యాలు వాక్యం చెబుతాయి. తెలుసా మీకు? అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ చేతను మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా. మరి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదనే బోధ ఏం బోధ? దయ్యపు బోధ. స్తుతి ఆరాధన అక్కర్లేదనే బోధ ఏం బోధ? దయ్యపు బోధ. ఇంకా రకరకాల బోధలు ఉన్నాయి. ఇక్కడైతే వివాహ నిషేధపు బోధ, దయ్యపు బోధ అన్నాడు. వివాహము నిషేధించే బోధ. వివాహం అపవిత్రమైంది, మనం వివాహం చేసుకుంటే అపవిత్రులం అవుతాం, వివాహం చేసుకోకుండా పవిత్రంగా ఉండాలి మనం అని బోధించి కొంతమందిని వివాహ నిషేధంలోకి తీసుకెళ్లిన బోధ దయ్యపు బోధ అన్నాడు. ఎవడు చెప్పాడు వివాహాన్ని నిషేధించాలని? వివాహం చేసుకుంటే పాపమని దేవుడే ఏర్పరిచిన ప్రక్రియ అది. వివాహం చేసుకున్నట్టు తప్పేమీ కాదు. ఒకవేళ దేవుని కోసం నేను త్యాగం చేస్తున్నాను,
నా జీవితాన్ని నేను అలా అర్పించుకున్నానని నీ స్వచిత్వంతో లేక దేవుని సంకల్పం ఒకవేళ నీ మీద అట్లా ఉండి, ఏదో దేవుడు నీకు చేసిన మేలుకి ఏదో జబ్బు తగ్గించాడు, రోగం తగ్గించాడు, చచ్చేవాడిని బతికించాడు, ఈ బతుకంతా ఇక దేవునికి అంకితం చేద్దామని కృతజ్ఞతాపూర్వకంగా నువ్వు అప్పగించుకుంటే అది వేరే సంగతి. కానీ అసలు వివాహం చేసుకోరాదు, అసలు పెళ్లి చేసుకుంటే వాడు తేడా, పెళ్లి చేసుకుంటే పాపం అని బోధిస్తే అది సత్యబోధ కాదు, దయ్యముల బోధ అని తేల్చి చెప్పేశాడు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, దానికంటే ముందు 3వ వచనం చదువు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు, అదుగా వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవాలని చెప్పుచుందురు. కొన్ని నియమ నిబంధనలు పెట్టి ఇలా ఉంటే మనకు పరలోకం, ఇలా ఉంటే మనకు పరలోకం, ఇలా చేస్తే పరలోకం, ఇలా ఉంటే పరలోకం, సున్నతి పొందితే పరలోకం, విశ్రాంతి దినం ఫాలో అయితే పరలోకం, వివాహం చేసుకోకపోతే మనకు పరలోకం, కొన్ని ఆహార పదార్థాలు తింటే నరకం, తినకపోతే పరలోకం అని మానవునికి ఆయన రక్తము కార్చి ఇచ్చిన రక్షణను సున్నతికి, వివాహం నిషేధానికి, ఆహార వస్తువుల విసర్జనకి, విశ్రాంతి దినానికి లింకు పెట్టి యేసు రక్తం మీద నుండి దృష్టి ఈ ఆహార వస్తువుల మీద, పెళ్లి మీద, వాటి మీదకి తిప్పి ఈ పెళ్లి చేసుకోనందున నేను పరిశుద్ధుణ్ణి, పరలోకం పోతాను, ఈ ఆహార వస్తువులు కొన్ని తిననందున నేను పరిశుద్ధుణ్ణి, పరలోకం పోతాను, సున్నతి చేయించుకున్నందున నేను పరిశుద్ధుణ్ణి, పరలోకం పోతాను, విశ్రాంతి దినం నేను ఫాలో అవుతున్నందున పరిశుద్ధుణ్ణి, ఈ కారణాన్ని బట్టి పరలోకం పోతానని భ్రష్ట బోధలోకి కొంతమందిని తీసుకెళ్ళడానికి దయ్యములు బోధించటం మొదలుపెట్టినాయి. అది అట్లెట్లా కుదిరిద్దన్నా, దయ్యాలు ఎట్లా బోధిస్తాయన్నా అంటే ఒకసారి కొరింథీ పత్రిక చూడండి. ఒకసారి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. అదుగో, అరే సైతానుగాడే వెలుగుదూత వేషం ధరించుకొని వెలుగుదూతలాగా మంచివాళ్ళలాగా మోసం చేస్తుంటే, వాడి పరిచారకులు దయ్యములు సైతం నీతి పరిచారకుల వేషం ధరించి బోధించడం పెద్ద సమస్య ఏమి కాదని చెబుతున్నాడు ఇక్కడ. కాబట్టి ప్రియులారా, దయ్యములు మనుషులను ఎలా మభ్యపెడుతున్నాయో, ఎలా మోసగిస్తున్నాయో, దారి మళ్లిస్తున్నాయో, బోధ చేస్తున్నాయో, మాంత్రికత్వాన్ని ఎలా నేర్పుతున్నాయో, మనుషుల చేత ఇవి ఎంత బాగా పిలిపించుకుంటున్నాయో ఎరుగుదురు కదా. ఇప్పుడు ఇంకా బోలెడన్ని రిఫరెన్స్లు ఉన్నాయి. మెట్టుకి ఇవి చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ కలిసి ఏం చెబుతున్నాయి? మాంత్రిక విద్యలు ఉన్నాయా లేవా? మంత్రప్రయోగాలు ఉన్నాయా లేవా? దయ్యములను ఆవాహనం చేసే విద్యలు ఉన్నాయా లేవా? దయ్యముల యొద్ద విచారణ చేయుట, కర్ణపిశాచిని అడుగుట, మాంత్రికత్వం. కాబట్టి ఇప్పుడు మనం ఎట్లా చేయాలి? విశ్వాస భ్రష్టులు అవుతున్నారు చాలామంది. ఎందుకు అవుతున్నారు? అది కూడా దురాత్మ పీడనే. లోకం వైపు ఆకర్షణలు చూపి, నువ్వు చర్చికి వెళ్ళావు, యేసు ప్రభువుని నమ్ముకున్నావు, నీకేం ఒరిగింది? ఇంత నీతిగా, ఇంత నిజాయితీగా, ఇంత కష్టపడి, ఇంత భక్తిగా ఉన్నావు, అసలు నువ్వు వెళ్ళే చర్చిలో నీ అంత భక్తి ఎవడు చేయలే. కానీ అందరూ బాగానే ఉన్నారు, నీకు మాత్రం అసలు ఆ యేసు ప్రభు ఉన్నాడో లేడో కూడా అర్థం కావట్లా, పట్టించుకోవట్లా అతను నిన్ను. ఇస్రా అవతల కొట్టి, ఇదిగో ఈ ఆరాధన వైపు మళ్ళు, నువ్వు అద్భుతంగా బాగుపడకపోతే అప్పుడు అడుగు అని కొంతమంది వ్యక్తులలో నుండి దయ్యము వాడితో మాట్లాడినందున ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు తెలుసా? స్త్రీలు కానీ పురుషులు కానీ జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి, ఆయన రక్తం అవసరం లేదు, ఆయన అవసరం లేదు, ఆయన భక్తి అవసరం లేదు, ఆయన పరలోకం అవసరం లేదు. సత్యాగ దొరికే పరలోకం ఎవడికి కావాలి? భూమి మీద నరకం అనుభవిస్తుంటే. కాబట్టి ఇక్కడ ముందు ప్రశాంతంగా ఉంటే అంతే చాలని పోయి విశ్వాసాన్ని విసర్జించి యేసుని విడిచిపెట్టి లోక సంబంధమైన వ్యర్థత వైపు, వ్యర్థ ఆరాధన వైపు పరిగెత్తి విశ్వాస భ్రష్టులు అవుతున్నారు.
అలా యేసుని విసర్జించిన వానిలో యేసు ఉండడిక. మరి యేసు వెళ్ళిపోతే ఇక వానిలో ఎవరు నివాసం ఉంటారండి? దేవుడు వదిలేసిన ఇంట్లో ఇక దయ్యమే నివాసం ఉంటుంది. అందుకే వాని మొదటి స్థితి కడపటి స్థితి కంటే మరి చెడ్డ తగునని యేసు దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన వాడు 7 ఇంతలు చెడిపోతాడు. మళ్ళా చెప్తున్నా, యేసయ్య దగ్గరకు వచ్చి మళ్ళా విశ్వాస భ్రష్టుడే లోకంలోకి వెళ్ళిపోయిన వాడు ఒకవేళ లోక సంబంధమైన భోగం పొందితే పొందొచ్చేమో కానీ 7 అంతల నాశనం అవుతాడు, పాడైపోతాడు. అందుకే ప్రాణమన్నా వదలండి కానీ ప్రభువునందు విశ్వాసం మాత్రం వదలకండి అని అనేక పర్యాయాలు చెబుతూ వచ్చాను. ప్రాణమైన వదిలో, ప్రభువును వదిలితే మాత్రం నీకు అవకాశమే లేదు. కాబట్టి మనలో మనం పరీక్షించి చూసుకోవాలి, శోధించి చూసుకోవాలి. నాలో విశ్వాసం ఉందా? విశ్వాసం కలిగి ఉన్నానా? విశ్వాస భ్రష్టత్వం పొందానా? నీ తీర్మానం ఏంటో ఒక్కసారి శోధించి చూసుకో. తీర్మానంలో ఉన్నావో లేదో శోధించి చూసుకో. అవతలి వాళ్ళు మొక్కుతున్న వాటి మీద, అవతలి వాళ్ళు ఫాలో అవుతున్న వాటి మీద నీ మనసు లాగుతుందేమో, అవి కూడా నిజమే అయి ఉండొచ్చు అన్న దరిద్రపు ఆలోచన నీకు వస్తుందేమో, జాగ్రత్తగా చూసుకో. నువ్వు జీవము గల దేవుని యందున్నావు. ఆయన సర్వశక్తి గల దేవుడు, సైన్యములకు అధిపత్యకు యెహోవా రోషము గల దేవుడు. ఎవరైతే ఈ మాట అంటారో దేవుని ముందు, నువ్వు చంపినా బతికించినా, ముంచినా తేల్చినా, ఉంచినా తీసినా, మేలు చేసినా కీడు చేసినా, బాగు చేసినా, అంతే ఉంచినా, నిన్ను వదిలే ప్రసక్తి లేదు యేసయ్యా. నేనుండి పక్కకు తొలిగే ప్రసక్తే లేదు. ఈ గొంతుటి కోసినా సరే నిన్ను స్తుతిస్తానే, నా ప్రాణం వదులుతా ప్రభువా, నిన్ను మాత్రం వదలను. నువ్వే నా దేవుడివి నా జీవితాంతం. ఒకవేళ నిన్ను వదిలే గతే నాకు వస్తే దానికి ముందే నాకు చావొచ్చును గాక అని దేవునికి ప్రార్థన చేయి. ఆ స్థిర విశ్వాసం ఎప్పుడైతే నీలో కనపడిద్దో, ఇక ఎంత పీడనలో ఎంత వేదనలో ఉన్నా యేసు నామములో మొత్తం తొలగిపోయింది. అంతేకాదు, ఆ స్థిర విశ్వాసం ఎవరి యందున్నదో అతడు ప్రార్థన చేసినప్పుడు ఎదుటోడు కూడా బాగుపడతాడు. అతడు ప్రార్థన చేసినప్పుడు ఎదుటోడికి కూడా విడుదల వచ్చింది. ఎందుకో తెలుసా? ఇతడు స్థిర విశ్వాసి, దేవుడు ఇతనికి ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. పాము కదిలినంత వరకు పిల్లలు రాళ్ళేస్తానే ఉంటారు. పాము కదలటం మానేస్తేనే వదిలేసే, చచ్చిందిరా అనేటోటి అటు వెళ్ళిపోతాడు. అవునా? అలాగే మనలో మెతక ఉన్నంత వరకు రాళ్ల దెబ్బలు పడతానే ఉంటాయి. దేవుడే అనుమతిస్తాడు అవసరమైతే. అసలు నీది స్థిర విశ్వాసమా అటు ఇటుగాని వ్యవహారమా తేల్చుకుందామని నీలో మెతక కనపడిందంటే దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడుతుంటుంది. మెతక లేకుండా గట్టిగా ఉన్నావు అనుకో, అయ్యో నువ్వు ఎన్నన్నా కొట్టు, ఎన్నన్నా అనుమతించు, ఎన్ని ఎగచాట్లైనా కానీ, ఎన్ని నిందలన్నా కానీ, ఎన్ని సమస్యలైనా కానీ, ఎన్ని రోగాలైనా కానీ, ఎన్ని అప్పులన్నా కానీ, ఎన్ని అవమానాలైనా కానీ, నిన్ను వదిలే ప్రసక్తి లేదని గట్టి కూర్చున్నావు అనుకో, అయిపోయింది. ఇక అప్పుడు ఆశీర్వాదం స్టార్ట్ అవుతుంది. గట్టిగా నీలో పట్టుదల చూస్తాడు, నమ్మకత్వం చూస్తాడు, స్థిరత్వం చూస్తాడు. నువ్వు భ్రష్ట మనసు కలిగిన వ్యక్తివా, చంచల బుద్ధి కలిగిన వ్యక్తివా, లేకపోతే స్థిర మనస్సు కలిగిన వ్యక్తివా? ఆయన అంటున్నాడు, ఆయన పరీక్షించి చూడకముందే నిన్ను నువ్వే శోధించి చూసుకో, పరీక్షించి చూసుకో అంటున్నాడు. విశ్వాసం కలిగి ఉన్నానా లేదా, ఎక్కడన్నా నేను డౌట్ పడుతున్నానా అని పరీక్షించుకొని ఎక్కడ సందు లేకుండా జాగ్రత్త. ముందు పాడిన పాట కూడా అదే. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ఆమేన్. హల్లెలూయా. మనం పరీక్షించి చూసుకోవాలి, పరిశోధించి చూసుకోవాలి, శోధించి చూసుకోవాలి మనల్ని మనమే. మనకు ఒక అలవాటు ఉంది, అవకాశం ఉన్నంత వరకు పక్కోళ్ళని శోధిస్తాం, దేవుణ్ణి శోధిస్తాం. ఆయన ఏం చెప్పిందంటే, నువ్వు పక్కాడిని కాదు దేవుణ్ణి కాదురా బాబు, నిన్ను నువ్వు శోధించి చూసుకో, నిన్ను నువ్వు వెతుక్కో, ఏ కోశానన్నా మెతకుందేమో వెతుక్కోమన్నాడు. ఎవరి దగ్గరైనా మెతకుందా దెబ్బ మీద దెబ్బ పడతా ఉంటుంది. కొంతమంది తరచుగా నా దగ్గరికి వస్తారు, నన్ను నాకు ఎందుకో ఇట్ అవుతుందన్న, ఒకటి పోతే ఒకటి వస్తుంది, ఒకటి పోతే ఒకటి వస్తుంది అన్న వాళ్ళకి అనుమానంగా చూస్తాను నేను. చూస్తా చెబుతా కూడా, మెతకుంది నీళ్ళు, ముందు అర్జెంటుగా స్థిరంగా ఉండు, నువ్వు దేవుని హత్తుకో, చచ్చిపోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం వదలను ప్రభాని మాట్లాడుతూ ఉండు దేవునితో, అన్నీ తొలగిపోతాయని చెప్తాను. అదే స్థిర విశ్వాసం కలిగి ఉన్నాడు ఆ డైలాగ్ వాడడు. ఏందోనన్నా నాకు ఇట్ అవుతుంది, ఏందోనన్నా. ఎందుకు తెలుసా? వానికి ఆ పరిస్థితి రానివ్వడు. అసలు వచ్చినా ఆ మాట ఉండదు. ఇదంతా నాకు ఇట్లా వస్తుందంటే ఆయన తెలిసే వస్తుంది, అన్న ఆయనే చూసుకుంటాడు, నాకేమీ భయం లేదని ధైర్యంగా ఉంటాడు. ప్రియులారా, విశ్వాస భ్రష్టుల్ని చేయాలని విశ్వాసుల మీద ప్రయోగాలు జరుగుతున్నాయి, దురాత్మ అభిచార క్రియలు జరుగుతున్నాయి, సేవకుల సాక్ష్యాలు నాశనం కావాలని కార్యాలు జరుగుతున్నాయి. సేవకుల టైం వ్యర్థం చేయాలి, విశ్వాసుల సమయం వ్యర్థం చేయాలి, వాళ్ళు వర్క్ చేయకూడదు, వాళ్ళ ఆత్మల్ని రక్షించకూడదు, వాళ్ళ ఆలోచనలన్నీ ఐహిక విచారాల మీదికి, శరీరేచ్ఛల మీదికి తీసుకెళ్ళాలి, శరీరేచ్ఛలను రెచ్చగొట్టాలి, వాళ్ళలో హాని రేపాలి. క్రైస్తవ కుటుంబాల్లో సమాధానం ఉండకూడదు, క్రైస్తవ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఉండకూడదు, భార్యాభర్తలకి, పిల్లలకి, తల్లులకి అనైక్యత ఏర్పడాలి, ఐక్యత ఉండకూడదు, అదంతా చెదరిపోవాలి. దీనికోసం అభిచార క్రియలు జరుగుతున్నాయి. దీనికోసం సాతాను సంబంధులు అనునిత్యము సైతానుకు విజ్ఞాపన చేస్తున్నారు, వాడిని ఆవాహనం చేసుకుంటున్నారు. రా రా భూమి మీద మనకు వ్యతిరేకంగా క్రియ చేస్తున్న శత్రువులని నాశనం చేయి అని పిలుస్తూ ఉన్నారు. చూపించురా. జోక్ కాదు నేను చెప్పేది. రకరకాల పాటలు పడతా ఉన్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి శత్రువు ఎవరు భూమి మీద? సాతాను సంబంధాలకు శత్రువు ఎవరు భూమి మీద? మనమే. కానీ వాళ్ళని మనం శత్రువులుగా భావించాం, అమాయకులని భావించి వాళ్ళ పక్షంగా ప్రార్థన చేస్తాం. ఏమన్నా తెలుసా? వాళ్ళని రక్షించమని. కానీ వాళ్ళు ఏమని అడుగుతారో తెలుసా? ఆవాహయామని, ఆకర్షణ అని ఏమడుగుతారు తెలుసా? శత్రు వినాశన, అంటే మనందరం నాశనం కావాలి. ప్రార్థనా పరులు ప్రార్థనా జీవితాలు పోగొట్టుకోవాలి, పరిశుద్ధులు పరిశుద్ధ జీవితం పోగొట్టుకోవాలి, ఆత్మల రక్షకులు ఆత్మల రక్షణ కార్యం మీద వెళ్లకుండా వేరే వేరే కార్యాల మీదకి, శరీర సంబంధమైన క్రియల మీదకి, దుష్ట కార్యాల మీదకి, సాతాను సంబంధమైన క్రియల మీదకి వెళ్ళిపోవాలి. శారీరక వాంఛలు రెచ్చగొట్టబడాలి, దేవుని వైపు నుండి దృష్టి మళ్లించి ఐహిక విచారాలతో నింపబడాలి, లైంగిక వాంఛలు రెచ్చగొట్టాలి, మోసపూరితమైనటువంటి క్రియల్లోకి నెట్టేసేయాలి. నిరంతరం ప్రతి విశ్వాసిని కొన్ని దయ్యాలు ఫాలో అవుతూ అదను చూసి తొక్కటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దీనికి దుష్ట సంబంధుల యొక్క ప్రార్థన కూడా తోడైంది. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఎవరికో తెలుసా? సైతానికి. ఏమన్నా తెలుసా? మనుషుల్ని పాడు చేయమని. అరే ప్రశాంతంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, సడన్గా పోయి ఊరేసుకున్నాడు. అరే బాగుంది, ప్రశాంతంగా ఉంది, అంట్లు తోముతా ఉంది, తోముకునేది అంట్లు ఆడబెట్టేసింది, లోపలికి వచ్చింది, మందు తాగింది, పురుగు మందు తాగింది. అరే తల దూకుంటా ఉంది, తల దూకునేది అలాగా ఆ దువ్వెన అక్కడ పక్కన పెట్టేసింది, వచ్చి ఊరేసుకుంది. అరే భర్త మంచి ఉద్యోగస్తుడు, అమ్మాయి గర్భిణీతో ఉంది, అంతా బాగానే ఉంది, ఎవరి దగ్గర నుంచి ఎటువంటి ఒత్తిడి లేదు, పోయి కిరోసిన్ పోసుకుంది. అరే ఎందుకు చేసావమ్మా ఈ పని? తెలియదండి. అదే 75% కాలిపోయావమ్మా, అసలు ఏం జరిగిందమ్మా, ఏ మర్మం ఉన్నా చెప్పమ్మండి. ఏమి లేదండి, నీ భర్త ఇబ్బంది పెట్టాడు. లేదండి, నా భర్త చాలా మంచివాడు. పిల్లలు ఏమన్నా విసిగించారా? లేదండి, ఇప్పుడే నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను. 6వ నెల. మరి అత్తమామలు ఏమన్నా అంటే లేదండి, నాకు అత్తమామ లేరండి. మరి ఇరుగు పొరుగులు ఏమన్నారా? ఎవరు ఏమన్నారండి, మేము ఇంటి నుంచి బయటికి రాం. పోనీ మీ పుట్టింటి వాళ్ళు ఏమన్నారు? లేదండి, మా అమ్మ మా నాన్న బాగా చూసుకుంటారు నన్ను.
మరి ఎందుకమ్మా ఈ పని చేసావు తెలియదండి. నేను ఒంటరిగా ఉన్నాను, ఎవరో నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది, వెళ్ళి అలా చేసుకోవాలనిపించింది, ఒక మత్తులోకి వెళ్ళిపోయాను నేను. అదంతా పోసుకొని నిప్పు అంటించుకున్న తర్వాత పూర్తిగా మంట స్టార్ట్ అయిన తర్వాత నాకు స్పృహ వచ్చింది. నేనేంది కాలిపోతున్నానేంది, నేనేంది ఇలాంటి పని చేశానేంది, ఏం జరుగుతుందని అప్పుడు స్పృహలోకి వచ్చానండి. అప్పుడు తెలుగులోకి వచ్చి కేకలు వేశానండి. ఎంత వేసినా ఎవరు వచ్చి కాపాడలేదండి. అందరూ భయపడి దూరంగా వెళ్ళిపోయారు. ఇట్లా అయిపోయానండి అని చెప్పి చచ్చిపోయింది. ఎలా జరుగుతుంది? తెలిసి ఏ మనిషి అయినా అంత సాహసాన్ని ఒడిగడతాడా? తన ప్రాణం కోసం సమస్తాన్ని ఇస్తాడే మనిషి. అలాంటి మనిషి ఇంత తెలిసి ఉసరుసర తన ప్రాణం తీసుకుంటున్నాడంటే అది దురాత్మ పీడ కాదా? దాని ప్రభావం కాదా? మనం చూస్తా ఊరుకోవాలా? ప్రతి నిత్యము ప్రార్థన చేయాలి. ఎంతమంది, లక్షలాది మంది ఒక రోజుకి బలైపోతున్నారు సూసైడ్ అటెంప్ట్ ద్వారా, ఆత్మహత్యల ద్వారా. దయచేసి గుర్తుపట్టండి, ప్రార్థన చేయండి జాగ్రత్తగా. ప్రార్థన చేయాల్సిన వాళ్ళు ఏం ప్రార్థన చేయట్లేదు, చేయకూడని వాళ్ళు ఏమో నిరంతరం చేస్తూ ఉన్నారు. ఇల్లు, వాకిలి, సంసారం మొత్తం అన్నిటినీ వదిలేసి గొప్ప త్యాగాలతో హేయమైనవి తింటూ, హేయమైనవి త్రాగుతూ, హేయమైనవి చేస్తూ, వాళ్ళు కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళు చేస్తున్నారు, సాతానుకు బానిసలు అయిపోయారని వాళ్ళకు కూడా తెలియకయే వారు మోసపోతున్నారు. అందుకే వాళ్ళ రక్షణ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో తెలుసా? ప్రార్థనా పరులు లేరినాడు, గంటలు మోకాళ్ళేసి కనిపెట్టేవాళ్ళు లేరినాడు. మోసపుచ్చాడు వాడు. చాలామంది టైంని దొంగిలిస్తున్నాడు. ఈ సందర్భంలో మరొక మాట చెప్పనివ్వండి. ఈరోజు సెల్ ఫోన్ మనకు అందుబాటులోకి వచ్చింది. చాలామంది అంటారు, ఇది రావటం వల్ల ఇందులో నుంచే మేము దేవుని వాక్యం వింటున్నాం అన్నయ్య, శాలేమన్నా మీరు కూడా మాకు దీనివల్లే పరిచయం అయ్యారని మీరు సంబరపడతారేమో, సంతోషిస్తారేమో. వందనాలు. అంతవరకే చూసి ఆగుతున్నారా మీరు? ఒక వాక్యం వరకే చూసి ఆగుతున్నారా? ఎంతమంది అలాంటి నిబద్ధత, నియంత్రణ కలిగి ఉన్నారు? నేను చెప్పనా, అలాంటి వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఇంతమందిలో ఓన్లీ జస్ట్ వాక్యం మాత్రమే చూసి సెల్లును అవతల పడేసి మిగిలిన సమయం వేరే విధంగా దైవికంగా ఖర్చు పెట్టే వాళ్ళని వేళ్ల మీద చెప్తా ఇంతమందిలో. కానీ సేవకులు మొదలుకొని విశ్వాసి, పరిచారకురాలు అందరూ కూడా ఈరోజు దానికి బానిసలైపోయారు. సెల్ ఫోన్కి బానిసలైపోయారండి. ఎట్టి పరిస్థితులు ఎటు పోయినా పక్కన సెల్ ఫోన్ ఉండాలి. ఓయ్ వింటున్నావా? ఎటు పోయినా పక్కన సెల్ ఫోన్ ఉండాలి. ఎటు పోయినా పక్కన అది ఉండాలి. ఆఖరికి ప్రార్థనకి మోకాళ్ళు ఉన్న పక్కన అది ఉండాలి. ఒకప్పుడు కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలు అంతా కలిసి తినేవాళ్ళు, కలిసి మాట్లాడుకునేవాళ్ళు. ఏదన్నా టీవీ చూసినప్పుడన్నా, వార్తలు కానీ ఏదన్నా కలిసి చూసేవాళ్ళు. అదొక రకంగా బెటర్ అనిపించింది. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత కుటుంబ సంబంధాలు కూడా తెగిపోయాయి. తల్లిదండ్రి, పిల్లలు మొత్తం కలుసుకొని, మాట్లాడుకొని, భోంచేసి ఎటన్నా అలా వెళ్ళి వచ్చే పరిస్థితి లేదు ఈరోజు ఎవడి దోడిదే ప్రపంచం అయిపోయింది. భార్యది ప్రపంచం భార్యకి అయిపోయింది. ఎందుకంటే ఆమె ఏం చేస్తుందో పట్టించుకునే స్థితిలో భర్త లేడు. ఎందుకంటే వాడు ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు సెల్ ఫోన్ ముందు పెట్టుకొని. ఈ సెల్ ఫోన్ ద్వారా మేలు ఎంత జరుగుతుందో దానికి 4 గంటల కీడు కూడా జరుగుతుంది. ఫేస్బుక్ పరిచయాలు, ఇంకో రకమైన పరిచయాల ద్వారా ఊరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు, రకరకాల చచ్చిపోయిన వాళ్ళు, లైవ్ పెట్టి చచ్చిపోయిన వాళ్ళు, ప్రియురాలికి, తల్లిదండ్రులకి. ఇద్దరు పిల్లల వీడియో చూశాను మొన్న. ఇద్దరు పిల్లల వీడియో, క్రికెట్ బెట్టింగ్, 80,000 రూపాయలు అప్పు చేశారు. 80,000 రూపాయల అప్పు ఎట్లా తీర్చాలో అర్థం కాల. అందుకని వీడియో లైవ్ పెట్టుకొని అందులో గడ్డి మందు అంటారే, మహాపవర్ అది గడ్డి మందు. ఆ గడ్డి మందు తాగారు. అవుట్. వీడియో ఉంది. ప్రియులారా, నేను చెప్పేది ఒట్టి మాట కాదు. ఎందుకు ఇలాగ అయిపోతుంది? సమాజంలో ఈ పరిస్థితులు లేవా? ఎక్కడదా కాదు, చిలకలూరుపేటలోనే
చిలకలూరుపేటలోనే ఈస్ట్ క్రిస్టియన్ పేటలో ఒక తమ్ముడు లైవ్ పెట్టి సూసైడ్ చేసుకున్నాడు. గుర్తుందా? తెలుసా మీకు? అదిగో ఎందుకు ఇలా జరుగుతున్నాయి? వాడి పిచ్చి అట్లా ఉందిలే, వాడి తెలివి అట్ట ఏడిసిందిలే, వాడు అట్ట అయిపోయాడు. కాదు, దురాత్మల దాడి. నిన్నెవరో ప్రేమించరు, నిన్నెవరో అర్థం చేసుకోరు, నిన్నెవరో పట్టించుకోరు, నీ గురించి ఆలోచించే వాళ్ళే లేరు. ఆఖరికి నువ్వు నమ్మిన ఆ ప్రియురాలు కూడా, ఆ ప్రియుడు కూడా ఎట్లా చేశారు. చావు. ఎవరు అర్థం చేసుకోవట్లే నిన్ను. చస్తేనే నువ్వు సుఖంగా ఉంటావు. అప్పుడు అందరికీ సిగ్గు వచ్చింది, అందరికీ బుద్ధి వచ్చింది, అప్పుడు అందరూ పశ్చాత్తాప్తులు అవుతారు. ఎవ్వడు కాడు, కానీ అదట్ట మోసగిస్తుంది, అదట్ట బోధిస్తుంది. దానివల్ల ఎన్నో జీవితాలు ఈరోజు నాశనం అయిపోయినాయి. ఎంతోమంది తల్లిదండ్రులు కడుపు శోకంతో ఉన్నారు. ఎంతోమంది ఆడపిల్లలు విధవరాండ్రయ్యారు భర్తల్ని పోగొట్టుకొని. ఎంతోమంది భర్తలు పిల్లలతో గందరగోళం అయిపోతున్నారు భార్యల్ని పోగొట్టుకొని ఆత్మహత్యల వల్ల. ఎందుకు జరుగుతుంది ఇది? మనుషుడు తన సొంతంగా చేస్తున్నాడు అనుకుంటున్నారా? దురాత్మ పీడన అది. వాళ్ళు ముందు నుంచే మాట్లాడుతుంటారు, మనకు అర్థమవుతుంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తికి ఆత్మహత్యలకు ప్రేరేపించే దురాత్మ వెంటాడుతుంది అంటే మనకు సిగ్నల్స్ ఏంటో తెలుసా? వారు తరచుగా మాట మనతో మాట్లాడుతూ ఉంటారు. అలా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళ సంబంధాలు ఒక్కసారి గుర్తు చేసుకొని చూడండి. అది చేసుకోక మునుపు వాళ్ళు కొన్నిసార్లు ప్రయత్నించి ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు మీతో ఆ మాట పలికి ఉంటారు. మనమేమనుకుంటా, బెదిరిస్తున్నారులే అనుకుంటాం. ఎంత బెదిరింపైనా నేను చస్తాను, చచ్చిపోవాలనిపిస్తుంది నాకు అనే పదం వాడరు. ఎంత బాధ అయినా ఎదుర్కొని పోరాడతాను అనే పదం వాడొచ్చు, లేకపోతే బతుకు మీద విరక్తి పడుతుంది అనే మాట ఏదన్నా అలవాట్లో ఫ్లోలో వాడొచ్చేమో. కానీ నాకెందుకో చచ్చిపోవాలనిపిస్తుంది అనే పదం వాడుతున్నారు అంటే ఆ దురాత్మ ఆ ఇంట ప్రవేశించిందని అర్థం. అక్కడ భక్తిపరులైన వాళ్ళు ఎవరైనా ఉండి, మెళకువగా ఉండి, రహస్యంగా ప్రార్థనలో మోకాళ్ళుని దాన్ని బంధిస్తే ఆ వ్యక్తి కాపాడబడతారు. లేకపోతే ఏముందిలే అని నెగ్లెక్ట్ చేస్తే 2 చేయాలండి. అలాంటి మాట ఏ ఇంట్లో ఎవరి నోట వినబడుతుందో ఆ ఇంటి వాళ్ళు 2 చేయాలి. మొట్టమొదటిది, ఆ వ్యక్తిని ఒంటరిగా వదిలిపెట్టకూడదు. రెండవది, ఎవరికి వాళ్ళు ఏకాంతంగా ప్రార్థన చేయాలి, కుటుంబంగా కూడా కలిసి దాన్ని బంధించాలి ప్రార్థనలో. ఆ ఇంట ప్రవేశించి ఆత్మహత్యకు ప్రేరేపించే అపవిత్రాత్మ ఏదైతే ఉందో దాని శక్తి నిర్వీర్యం అయిపోయి అది యేసు నామంలో బంధింపబడి తరిమి వేయబడినట్లు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎప్పుడైతే ఆ ఇంట లేచిద్దో అప్పుడు వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్తారా ప్రభుకి? తమ్ముడు తీసుకోవట్లేదా మైండ్లోకి? సీరియస్గా తీసుకో. ప్రార్థనా పరులు వినాలా ఇది? అందుకని చెప్తున్నాను, ఎందుకంటే మోకాళ్ళు వేసి మొర్ర పెడతారు కాబట్టి. ప్రార్థనా పరులు వినాలి. మన కుటుంబాల్లో కూడా దుష్టుడు అట్లాంటి కుట్రలు చేస్తుండొచ్చు, మెళకువగలిగి వాటిని ఎదిరించాలి. లేకపోతే తేడా పడ్డ తర్వాత వచ్చిద్దా? పోగొట్టుకున్నాక వచ్చిద్దా? రాదు. చిన్న జీవితాలు, చిన్న బ్రతుకులు బలైపోతున్నాయి. యవనస్తుల జీవితాలు నాశనం అవుతున్నాయి. టీనేజర్స్ చచ్చిపోతున్నారు. ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడండి, వాటిని అడ్డగించండి. సేవకుల సాక్ష్యాలు పోయేటట్టు, సేవకుల టైం వేస్ట్ చేయడానికి సెల్ ఫోన్ వాడుతున్నాడు సైతాన్. చాలామంది దైవజనులు ఈరోజు దాని పీడితులైపోయారు, సెల్ ఫోన్ బాధితులైపోయారు. అన్నీ ఏవేవి వ్యాపకాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వస్తూ ఈరోజు సెల్ ఫోన్ ద్వారా రకరకాలు కామెడీ సినిమాలు, ట్రాజడీ సినిమాలు, సస్పెన్స్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్, హర్రర్ మూవీస్ ఫ్రీ జబర్దస్త్ లాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, డబల్ మీనింగులు, ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలు. సీరియల్స్, అంతకుముందు టీవీలో వీక్లీ వన్స్ ఏదో ఒక పార్ట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు అట్టగా సెల్ ఫోన్లో అన్ని ఎపిసోడ్లు. ఎంతగా బానిసలైపోయారు మనుషులంటే యథార్థంగా ఒప్పుకోవాలి అందరూ కూడా. ఇంట్లో తిండికి లేకపోయినా సెల్లుకు బిల్లు మాత్రం తక్కువ లేకుండా ఎప్పటికప్పుడు ఫుల్గా నింపాడు పెట్టుకుంటున్నాడు. అందరినీ నేత్రాశ పాపంలోకి నెట్టేసి అందరి మెదళ్ళు ఆకర్షణ చేసుకొని
ఈరోజు అందరూ చదువుకున్నోళ్ళు, చదువులేనోళ్ళు, తెలివైనోళ్ళు, తెలివి తక్కువోళ్ళు, పట్నం వాళ్ళు, పల్లెటూరోళ్ళు, ముసలోళ్ళు, కుర్రోళ్ళు, యవనస్తులు, ఆడోళ్ళు, మగాళ్ళు మొత్తం దాని పిచ్చిలో పడిపోయి మునిగి తేలుతా ఉన్నారు. కుటుంబ బంధాలు పోయినాయి. పిల్లవాడు ఏమవుతున్నాడో ఏం చూస్తున్నాడో తెలియదు. అదేమంటే ఆన్లైన్ క్లాస్ అంటున్నాడు. కూతురు ఏం చేస్తుందో తెలియదు, ఎవరితో కాంటాక్ట్ అయిందో తెలియదు, వాడు ఏ అమ్మాయితో కాంటాక్ట్ అయ్యాడో తెలియదు, భర్త ఏమవుతున్నాడో తెలియదు, భార్య ఎవరితో ఫోన్లో మాట్లాడుతుందో తెలియదు. అందరిది ఎవరితో వాడిది సొంత ప్రపంచం అయిపోయింది. విభజించు, పాలించు అన్నట్టు సాతాను బాగానే సక్సెస్ అయ్యాడు ఇక్కడ ఈ విషయాల్లో. ఎంతమంది ఒప్పుకుంటారండి? ఒప్పుకోరా? చచ్చినట్టు ఒప్పుకొని తీరాలి. మీలో ఎంతమంది దానికి ఇప్పటికే అయిపోయారో బలి. కాబట్టి ఒక్క మాట మీ హృదయాల్లో స్థిరపరచనివ్వండి. విశ్వాస భ్రష్టులను చేయటానికి మాంత్రిక క్రియలు, అభిచార క్రియలతో పాటు వస్తు సామాగ్రిని కూడా మనకు అందుబాటులోకి తెచ్చి, హాయ్ మంచిది, ఇది నువ్వు ఇది ఉండబట్టేగా నువ్వు వాక్యం చూస్తుంది, ఆహా ఇది ఉండబట్టే వాక్యం చూస్తున్నావు, ఇది లేకపోతే సడన్గా మొన్న కానీ కరోనా వచ్చినట్టు ఏదో ఒకటి వచ్చి ఇది పోయిందనుకో, అప్పుడేం చూస్తావు? ఏదో ఒక కార్యం జరిగి లైవ్లన్నీ హుష్పటాక్ అయిపోయినాయి అనుకో, అప్పుడేం చూస్తావు? ఎవరికి వాళ్ళు వాక్యం వినాలనుకుంటున్నావో విను, అంతవరకే విని తీసిసి అవతల పడేసాయి. ఎప్పుడన్నా ఒకసారి మళ్ళీ ఏదన్నా సందేశం దేవుడు నాకు పంపించాడేమో అని ఓపెన్ చేసి చూసుకొని పక్కన పడేయటం. అసలు వాడొద్దని నేను చెప్పట్లా. వాడకపోతే మరి మీరు 14,000 అంట, 16,000 అంట, 20,000 అంట, 25,000 అంట అప్పులు చేసి మరి అంత ఖరీదు పెట్టి కొనుక్కుంటున్నారు. కాబట్టి నిద్రలో కూడా కలవరించుకుంటున్నారు. మా సెల్ ఆడ పెట్టా, నేను దానికి ఒక పేరు పెట్టా, చెల్లిఫోను. సెల్లిఫోన్ కాదు, చెల్లిఫోన్. అన్నకి చెల్లెలు ఎంత ప్రేమో ఈరోజు అందరు అన్నయ్యలకి చెల్లెలు అంత ప్రేమ అయిపోయింది సెల్లు. నేను చెప్తున్న పాయింట్లో లాజిక్ గుర్తించి ఆత్మీయంగా కాస్త ఆలోచన కలిగిన వాళ్ళందరూ సిగ్గు తెచ్చుకుంటారు, బుద్ధి తెచ్చుకుంటారు, జాగ్రత్త పడతారని చెప్తున్నా. ఏదండి ఈరోజు భక్తి ఏదండి? భక్తి పర్లేరండి, ప్రార్థనా పర్లేరండి, దేవునితో ఏకాంతంగా గడపడానికి దేవునితో గంటలు గడిపే అనుభవాలు వేయండి. మోసం చేశాడండి వాడు, దేవునితో పక్కన పెట్టేసి సెల్ ఫోన్తో గడపడానికి చేశాడండి. అదేమంటే కొన్ని ఏమో లోకానుసారమైన చూడటం, ఒకటి ఓపెన్ చేసుకొని ఆత్మీయమైంది చూడటం. మోసం, మనల్ని మనమే మోసం చేసుకోవటం కాదా? అవునా? కొంచెం శోధించి చూసుకోండి, మిమ్మల్ని మీరు శోధించి చూసుకోండి. అసలు అది వదిలిపెట్టి ఉండగలుగుతున్నావో లేదో కొంచెం పరీక్షించి చూసుకో. ఒక రోజంతా సెల్ ఫోన్, ఈ రోజంతా నేను వాడకూడదని దాన్ని కట్టేసి పక్కన పెట్టేసి, ఆ రోజంతా నీకు ఎంత ఫ్రీ టైం ఉంటుందో, ఎంత ఖాళీ సమయం ఉంటుందో, ఎన్నిసార్లు ప్రార్థన చేసుకోవాలనిపించుద్దో, ఎన్నిసార్లు వాక్యం చదవాలనిపించుద్దో చూడు. కానీ అది రన్నింగ్లో ఉన్నంత వరకు నీ మైండ్ అంతా ఒత్తిడికి గురైపోతుంది. నువ్వు మళ్ళీ ఒంటితో చాకరీ చేయట్లా, బ్రెయిన్ అంతా స్ట్రెస్కి గురవుతుందండి. గురైపోయి ఆధ్యాత్మికత నీలో చచ్చిపోతుంది, ఆత్మీయత చచ్చిపోతుంది. చివరికి ఒక జీవశవంలా మిగిలిపోతున్నావు. సాతాను చేస్తున్న ఈ మోసాన్ని గుర్తుపట్టండి. దేన్ని ఎంతవరకు వాడాలో, ఎక్కడ ఎంతవరకు గడపాలో, ఎక్కడ ఎలా వ్యవహరించాలో మెళకువ తెచ్చుకొని జాగ్రత్త పడి, అంత్య దినాలు దగ్గరకు వస్తున్నాయి, రాకడ దగ్గరకు వస్తుంది, విశ్వాస భ్రష్టులు కాకుండా జాగ్రత్త పడండి. భ్రష్టత్వం ఎన్ని రకాలు ఉంది, ఎన్ని విషయాల్లో భక్తులు భ్రష్టులు అవుతారు అన్న విషయం మొదలుపెట్టి ఒక్క పాయింటే నేను వివరించింది. విశ్వాస భ్రష్టులు కావటానికి ఏమేం చేస్తున్నారు? ఈ సెల్ ఫోన్లలో నుండే మళ్ళా మీ అకౌంట్కి ఇంత మనీ వచ్చిందండి, మీరు ఇంత అమౌంట్ కడితే మీకు వచ్చిద్దండి అని మొన్న ఒక తమ్ముడు చేత 1,80,000 వాళ్ళ అకౌంట్లో వేయించుకొని పంగనామం పెట్టారు. మోసం జరుగుతుంది. రకరకాల యాప్స్ పంపిస్తారు, డౌన్లోడ్ చేసుకుంటే మీ బతుకంతా తెలిసిపోయింది. ఇక వాళ్ళకి ప్రమాదంలో ఉన్నారు, పరిస్థితులు జాగ్రత్త. ఇటు అన్ని విధాల శారీరకంగా, ఆత్మీయంగా, తర్వాత సాతాను సంబంధంగా కూడా మోసపోతున్నారు, కాలాన్ని వ్యర్థపుచ్చుకుంటున్నారు. నేను గమనిస్తా ఉన్నానండి. అందరి మీద నీలి నీడలో
సాతాను నీలి నీడలు కనపడతా ఉన్నాయి. భక్తి అనే దానిలో తాజాదనం పోయింది, ప్రార్థనా జీవితంలో తాజాదనం పోయింది, చురుకుదనం పోయింది, మెళకువ పోయింది అందరిలో. మనం అర్జెంటుగా మారు మనసు పొందాలి. మారు మనసు పొంది మళ్ళా దేవుని వైపు మళ్ళుకొని తేజరిల్లాలి. మనల్ని ఏది బానిసలు చేసి ఆడుకుంటుందో, ఎక్కడ మనం మోసపోతున్నామో శోధించి చూసుకొని వాటిని విసర్జించి మళ్ళా ఆత్మీయ జీవితంలో తిరిగి పుంజుకోవటానికి మనం సిద్ధపడదాం.